ఇప్పుడు నేను పరిచయం చేసే అతను చాలా వెరైటీ క్యాండిడేట్. రవి యాంటోనీ అనే ఇతని పేరు. ఇతను మల్టీ టాలెంటెడా? ఓన్లీ ఆర్టిస్టా? లేకపోతే డైరెక్టర్ అవుదామని ఇండస్ట్రీకి వచ్చాడా? రైటర్ అవుతున్నాడా? ఏం తెలీదు. నేను కూడా మీతోని డైరెక్ట్‌గా కలిసి మాట్లాడదామనే ఆయన గురించి ఏం మాట్లాడకుండా ఆయన గురించి చెప్తున్నాను. ఈజ్ మిస్టర్ యాంటోనీగా అందరికీ పరిచయం. 'మ్యాడ్' అనే సినిమాలో ఒక్కసారిగా ప్రపంచానికి మ్యాడ్ తెప్పించాడు. చిన్న పిల్లలు సైతం ఆ అబ్బాయి అంటే చాలా ఇష్టపడుతున్నారు. అందుకే ఒక సినిమా చేసినా సరే ఇంటర్వ్యూ చేసే అంత ఎందుకొచ్చింది అంటే, ఆయనలో మల్టీ టాలెంటెడ్ అనే ఒక టాస్క్ ఉండబట్టే నేను ఆయనతో మాట్లాడుతున్నాను. నమస్తే రవి నమస్తే యాంటనీ సార్. గారు. నమస్తే సార్. థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ సార్. లేదు లేదు. యూ ఆర్ కేపబుల్ దాట్. థ్యాంక్ యూ. దేనికంటే ఫస్ట్ చూడగానే ఏంట్రా ఇంత కన్‌ఫ్యూజ్‌గా ఉన్నాడనుకునే టైంలో నువ్వు ఓటీటీకి వచ్చినాక ఒకసారిగా చరిష్మా మారిపోయింది మీది. ఓకే. ఓకే. ఆ పిల్లలు ఎంజాయ్ చేయటం, అవును సార్. యాంటోనీ, యాంటోనీ అనటం అలాగే నాకు బాగా అనిపించింది. థ్యాంక్ యూ సార్. అట్ ద సేమ్ టైం నిన్న మీరు సిద్ధుతో కూర్చున్నప్పుడు కూడా ఆ పాట రాసినప్పుడు అవును. దాని ఉంటది కదా! అవును సార్. ఆహో! అంటే మీరు రైటర్ గూడానా అనే ఒక పాయింట్ పట్టుకొని నేను మిమ్మల్ని ఇంటర్వ్యూకి పిలవడం జరిగింది. ఓకే. ఓకే. థ్యాంక్ యూ మీరు కూడా you. అడగగానే వచ్చినందుకు. థ్యాంక్ యూ. సరే. సిద్ధు జొన్నలగడ్డ అనేవాడు ఇప్పుడు ఒక మాస్టర్ పీస్. ఏం మాట్లాడుకున్నా, మాడకపోయినా ఆయన అవును. ఆర్టిస్ట్ పరంగా ఒక డిజర్ట్ ఇల్లు అనే దాన్ని ఒక నిజంగా ఐకానిక్ క్యారెక్టర్ లాగా తయారు చేసుకొని అవును సార్. ఆ ఫ్రాంచైజీతో వెళ్తా ఉన్నాడు. అవును. హ్మ్. ఆయనతో మీ ట్రావెల్ ఏంటి? సిద్ధు నేను బెస్ట్ ఫ్రెండ్ సార్ మీ ఇద్దరము. ఎప్పటి నుంచి? 10 ఇయర్స్ అయింది అనుకుంటా సార్ ఆల్మోస్ట్. ఓహ్! సో స్టార్టింగ్ నేను అప్పుడు యూట్యూబ్లో మ్యూజిక్ వీడియోస్ మా ఫ్రెండ్స్ చేసుకుంటుండే సార్ అట్లా. హ్మ్. సో అట్లా ఒక మ్యూచువల్ ఫ్రెండ్ త్రూ సిద్ధు పరిచయం అయ్యాడు నాకు. ఓకే. అప్పుడు మా వింత గాథ వినుమా అనే సినిమా అప్పుడే ప్రీ ప్రొడక్షన్లో ఉంది సార్ స్టార్టింగ్. అవును. ఆ మావింత గాథలో చిన్న క్యారెక్టర్ ఏమైనా చేశారా మీరు? దాంట్లో యాక్చువల్లీ ఆర్ట్ డైరెక్టర్ సార్ నేను దానికి. ఓహ్! సిద్ధు నాకు కాల్ చేసింది నా మ్యూజిక్ వీడియోస్ లో నేను ఆర్ట్ డైరెక్షన్, లిరిక్స్, హ్మ్. ఇంకా ఓవరాల్ గా ఒక 4 ఫ్రెండ్స్ కలిసి మ్యూజిక్ వీడియోస్ చేస్తుండే సార్ అంతా. ఓకే. ఒక అతను మ్యూజిక్ వీడియోలో యాక్టింగ్ చేస్తాడు, ఆ! బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మేమే చేసుకునేటోళ్ళం, ప్రీ ప్రొడక్షన్ వర్క్ అన్ని. సో అలా సిద్ధు మా వర్క్ చూసి ఇలా ఫిల్మ్ తీస్తున్నా నేను, హ్మ్. నువ్వు చేసే వీడియోస్ లో నీ పేరు ఆర్ట్ డైరెక్టర్ ఉంది, లిరిక్స్ అని అన్ని ఉన్నాయి, నాకు మాత్రం నువ్వు ఆర్ట్ డైరెక్షన్ చేస్తావా అని కాల్ చేశాడు సార్ సిద్ధు. ఓకే. అండ్ ఇమీడియట్లీ నేను చేస్తానని చెప్పి అప్పుడు మావింత కథ వినుమా అనే ఫిల్మ్కి వెళ్ళి కలిసాను. ఆర్ట్ డైరెక్టర్ మీన్స్ సెట్ సార్, సెట్ అదే. ఆర్ట్ డైరెక్షన్ సార్. నేను స్టార్ట్ అయ్యింది ఫస్ట్ నా ఇండస్ట్రీలో ఆర్ట్ డైరెక్షన్ సార్ నాది. ఓహ్! సో ఎవరి దగ్గర చేశారు మీరు? నేను ఎక్కడ చేయలేదు సార్, బయట ఇప్పుడు ఏఎస్ ప్రకాష్, ఎక్కడ చేయలేదు సార్ అలా. ఆనంద్ సాయి, నారాయణ రెడ్డి వీళ్ళు ఎవరి దగ్గర ఎక్కడ చేయలేదు. చేయలేదు సార్. ఓకే. జస్ట్ నా వర్క్ మ్యూజిక్ వీడియోస్ లో చూసి నాకు నీలాంటి ఉన్న విజనే, ఇది Simple vision కావాలి. సింపుల్ సినిమా, ఇది ఫ్రేమ్స్ బాగుంటే చాలు, నాకు నీట్గా ఉండాలి, అలా యంగ్ ఉండాలి అంటే అప్పుడు నేను వెళ్ళాను సార్ అప్పుడు. అండ్ ఇమీడియట్లీ టీమ్ మొత్తం చాలా నచ్చింది. అండ్ నాకు ఫస్ట్ టైం ఫిల్మ్ ఇండస్ట్రీ అప్పుడే సిద్ధు గుంటూరు టాకీస్ చేసి ఒక అతను ఎస్టాబ్లిష్ అయ్యాడు యాక్టర్ లాగా. అవును. 10 ఏళ్ళు అంటే అప్పటికి అప్పుడప్పుడే వచ్చినట్టుంది. అప్పుడే రిలీజ్ అయ్యాన కొన్ని 2013 సార్, అంతే. సో ఆ టైంలో కలిసి ఇంకా అలా ట్రావెల్ అయ్యి ఇంకా ఫ్రెండ్స్ అయిపోయాం సార్. ఫస్ట్ సిద్ధుతో ఒకసారి కలిస్తే ఆటోమేటిక్గా ఫ్రెండ్స్ అయిపోతాం. ఫ్రెండ్స్ అయిపోయాం. అండ్ మా ఇద్దరి ఫ్యామిలీ అయినా కొంచెం అలైక్ ఉందన్నమాట. మా ఇద్దరు స్టోరీస్ అయినా, అంటే హైదరాబాద్ లో పుట్టి పెరిగినాము. అదే. సో సేమ్ కైండ్ ఆఫ్ థింగ్స్ చాలా ఉన్నాయి ఇద్దరు మొదలు. ఓకే. ఇంకా అప్పటి నుంచి కృష్ణ ఇండస్ట్రీలో కూడా నేను ఆర్ట్ డైరెక్షన్ చేశాను సార్. అదే ఇంకా ఆయన సినిమాల వరకు అలా చేసి, ఎందుకంటే 2 ప్యారల్ షూట్ అవుతున్నాయి. మా వింత కథ వినుమాలో చిన్న క్యారెక్టర్ సిద్ధు చేయమన్నాడు. అతని పక్క ఫ్రెండ్ క్యారెక్టర్ కాబట్టి బాగుంటుంది మన ఇద్దరి మధ్యలో ఈక్వేషన్, నార్మల్ గా బయట చేసే సినిమాలో అన్నట్టు చేయించాడు సార్. ఓకే. అది సార్ సూపర్. అసలుకి ఇది నాకు నిజంగా సర్ప్రైజ్. నాకు నిజంగా తెలియదు మల్టీ టాలెంటెడ్ అని. నేను ముందు చెప్పిన దానికి మీరు కరెక్ట్గా ఉన్నారు. యాక్చువల్లీ కరెక్ట్ ఈ లాంగ్వేజ్లోనే ఉన్నారు. అయితే అసలు ఫిల్మ్ ఇండస్ట్రీకి ఎలా వచ్చారు? సిద్ధు త్రూ సార్. నేను సిద్ధునే నా మ్యూజిక్ వీడియోస్ లో వర్క్ చూసి ఫస్ట్ ఆపర్చునిటీ ఇచ్చింది సిద్ధునే నాకు ఆర్ట్ డైరెక్షన్ కి. ఎక్కడ మీరు మొత్తం నేటివ్ కానీ మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్? హైదరాబాద్ సార్, లోకల్ అయితే పేరెంట్స్. మా డాడ్ వాళ్ళ ఫ్యామిలీది వరంగల్ సార్. మా ఓకే. ఓకే. కానీ ఎప్పుడు పెరిగిందంతా ఇక్కడే సార్. మీరు హైదరాబాద్. ఏం చదువుకున్నారు? నేను బీటెక్ చేశాను సార్, మల్లారెడ్డి కాలేజ్ లో బీటెక్ చేశాను. ఓ మీ సారే మల్లారెడ్డి కాలేజీలోనే చేశారు, అందుకే అలా ఉంటారు మ్యాడ్ లాగా మీరు. ఇది ఇక్కడికి వచ్చాక అయింది సార్ మ్యాడ్. అవునా? సరే. మ్యాడ్లో నాకు మీ డైరెక్టర్ కళ్యాణ్ శంకర్ అంటే చాలా చాలా రెస్పెక్ట్. మీ సితారా ఎంటర్టైన్మెంట్స్ నాగవంశీ అంటే కూడాను. వీళ్ళకి నిజంగా ప్యాషన్, పిచ్చి ఉంది. అందుకనే ఇలాంటి మంచి అవుట్పుట్స్, అంటే ఎవరికి ఏం కావాలో అది ఇస్తారు వీళ్ళు. ఇప్పుడు మ్యాట్ 2లో కూడా ఉన్నారా మీరు? మ్యాట్ 2లో కూడా ఉంది సార్. ఉన్నారా?
మ్యాడ్ వన్ స్టోరీ చెప్పండి మీరు, మ్యాడ్కి సంబంధించి. మ్యాడ్ స్టోరీ అంటే మేము అప్పుడు టిల్లు స్క్వేర్ అప్పుడే స్టార్ట్ అవుతుంది సార్ ప్రాజెక్ట్, ఇంకా చేద్దామని డిసైడ్ అయిపోయింది. అప్పుడు నేను సిద్ధుకి నేను కూడా ఒక ప్రాజెక్ట్ రాసుకుంటున్నాను అప్పుడు, డైరెక్షన్ చేస్తాను అని. అప్పుడు సిద్ధు ఉండి అదే మేము డిస్కస్ చేసుకుంటున్నాం కథ ఇది ఇలా. మీరు డైరెక్టర్ కూడా అవుతారు ఇప్పుడు? అదే గోల్ సార్, డైరెక్టర్ అవుదామనే గోల్ లో అప్పుడు స్టార్ట్ అయింది. ఇంకా నెక్స్ట్ డైరెక్షన్ చేద్దాము, కథ కూడా రాసుకుంటున్నాను అంటే సిద్ధు డిస్కస్ చేస్తుంటే, టిల్లు స్క్వేర్ చేస్తున్నాను నేను, సితారా అని పెద్ద బ్యానర్ కదా, నువ్వు రైటింగ్ టీంలోకి వచ్చి నీకు పెద్ద బ్యానర్లో పెద్ద సినిమా ఇలా చేయాలనే ఎక్స్పోజర్ ఐడియా వస్తుంది, ఇలా హ్యాండిల్ చేయాలి పెద్ద సినిమా అనేది వస్తుంది అండ్ ఇమీడియట్ నువ్వు చేసుకోవచ్చు అంటే నేను ఇమీడియట్లీ జంప్ అయ్యాను సార్ అంత బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అప్పుడు కళ్యాణ్ కూడా మాకు వచ్చి, కళ్యాణ్ కూడా ఉండే టీంలో. అవును, మేము నలుగురం, కళ్యాణ్, నేను, సిద్ధు, మల్లిక్ అలా కూర్చొని డిస్కస్ చేసుకుంటుండే సార్. మమ్మల్ని సిద్ధు ఆ టీంలో పెట్టుకున్నాడు. అప్పుడు కళ్యాణ్ది ఒక 1 month అయ్యాక మ్యాడ్ అనే ఫిల్మ్ స్టార్ట్ అవుతుంది అనేది అయిపోయింది సార్. ఇంకా అప్పుడు ఇంకా ఆఫీస్ సేమ్ ఆఫీస్ కదా సార్ మాది, అంటే మాది 4th floor, అతనిది 1st floor. ఒకరోజు కళ్యాణ్ ఆఫీస్కి వచ్చి నన్ను చూసిండు ఇట్లా కింద నుంచి పైదాకా, ఒక రోల్ చేయాలి నా ఫిల్మ్లో అన్నాడు. నాకు అర్థం కాలేదు ఏం రోల్ అంటే, సీనియర్ రోల్ ఉంది నాకు ఎగ్జాక్ట్లీ ఇలాగనే కావాలి, నేను చూసి రాసుకుంటాను అని రెండు సీన్స్ చెప్పారు సార్ మనోడు. చాలా ఎక్సైట్ అయ్యాను నేను. ఎక్సైట్ అయ్యా కానీ ఇంకా నాకు అర్థం కండి నేను యాక్టింగ్ ఏంటి, ఇప్పుడు నాకు మైండ్లో యాక్టర్ అవుదామని ఏం లేదు సార్ లైఫ్లో, లేదు అసలు లేదు, యాక్టర్ అవుదామని లేదు, డైరెక్టర్ అనేది గోల్, రాసి డైరెక్ట్ చేద్దామనే గోల్ సార్ మెయిన్. కానీ ఆ కళ్యాణ్ ఏమంటే మేము డిస్కస్ చేసుకునేటప్పుడు నేను యాక్ట్ చేసి చూపిస్తుండే సీన్స్, ఇప్పుడు ఇలా కామెడీ సీన్ అనేది ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా అంటాడు ఫాదర్ అనేది అంటారు అందరం. కళ్యాణ్ కూడా మీరు చూస్తే మంచి, అయ్యో అసలు కళ్యాణ్లో అయితే మాట్లాడితేనే చేస్తూ ఉంటాడు. అవును. సో అలా అయ్యి కళ్యాణ్ ఏమంటే, లేదు మామ నీకు యాక్టింగ్ ఉంది 100% అదంటూ నువ్వే చేయాలి ఆ రోల్, సీనియర్ రోల్ అని చెప్పి అన్ని చెప్పాడు. ఓకే చేద్దాం, ట్రై చేద్దాం వెళ్ళాను సార్. ఫస్ట్ డే షూట్ అయింది, అందరికి నచ్చింది. తర్వాత వంశాన్ని చూసారు, వంశాన్ని చూసి చాలా నచ్చింది, వంశానికైనా మన చిన్నబాబు సార్కైనా. అలా ఒక 3-4 సీన్స్ యాడ్ చేసుకుంటూ వెళ్ళారు సార్. ఓకే, యాక్చువల్గా అయితే అన్ని సీన్లు లేవు, ఒకటే సీన్ ఉండే సార్, అదే సీన్ ఉండే. సీనియర్ రావాలి, ర్యాగింగ్ చేయాలి అన్నంత వరకు అనుకున్నాడు కళ్యాణ్ కూడా. నేను మురళీధర్ గౌడ్ని ఇంటర్వ్యూ చేశాను. ఓకే సార్ మీ మీద ఒక కేసు ఉంది సార్, ఒక ఎలిగేషన్ ఉంది సార్ అంటే, సార్ నా మీద ఏం కేసు సార్ వెంటనే యాంటోనీ అనే పేరున్న వాళ్ళందరూ మీ మీద కేసు వేద్దామని చెప్పి తిరుగుతున్నారు సార్. నిజమా సార్? అంటే ఇప్పుడు మీరు చెప్తున్న క్యారెక్టర్స్ని అది ఒక సీన్ యాక్చువల్, మీకు ఒక సీన్ అంతే కదా, దాని కంటిన్యూషన్ ఎన్ని సీన్లు వచ్చేసింది. సాంగ్ లో కూడా పెట్టాడు కళ్యాణ్. అవును, అది కళ్యాణ్ గ్రేట్నెస్ సార్ కంప్లీట్లీ. యాంటోనీ అనే క్యారెక్టర్ మనోడు నన్ను రియల్ లైఫ్ లో చూసి లుక్ ఇలా ఉండాలి అని అనుకోవడము, దాని తర్వాత అతను ఆ బిల్డప్ అంతా, మెయిన్ ఆ పేరే పెట్టాలనేది మీకు ఎట్లా ఉంది కాబట్టి ఐడియానే సార్, కళ్యాణ్ ఐడియా. నాకు ఆ పేరు కూడా యాంటోనీ అని పెడుతున్నామా నేను. వాట్ ఈస్ రవి యాంటోనీ? నా పేరే సార్ రవి యాంటోనీ. అదే రవి అంటే క్రిస్టియన్స్, తెలుగు క్రిస్టియన్స్ సార్. ఓకే అట్లాగా అన్న పేరు చూసుకుంటే కూడా వినోద్ రొనాల్డ్ అలా మొత్తం ఫ్యామిలీకి అదా. ఓకే ఇది ఒరిజినల్ హెయిర్ అయినా మీది? ఒరిజినల్ సార్. ఏం ట్రై చేయండి సార్, మాలాంటి వాళ్ళ దగ్గరికి వచ్చి మీరు అలాగా పైన కింద మొత్తం సార్ ఇంకా క్రిస్మస్ తాత లాగా అసలు గట్టిగా మీరు బ్లాక్ హెయిర్ క్రిస్మస్ తాత. బ్లాక్ హెయిర్. ఇప్పుడు ఈ పాట రాశారు కదా సార్, దీనికి ఇన్స్పిరేషన్ ఏంటి మీరు టిల్లు స్క్వేర్లో? ఆనెస్ట్ చెప్పాలంటే నిన్న సిద్ధు కూడా చెప్పినట్టున్నాడు. అవును చెప్పాడు ఆయన. టైం ఎక్కువ లేదు సార్, ఆ పాట మారి లాస్ట్కి ఈ పాట చాలా బాగుంది ఫిక్స్ అయ్యి ఎవరికి ఇద్దాము అన్నప్పుడు సిద్ధు ఉండి కోరస్ రాశాడు ఒకటి. జస్ట్ అంటే ఇప్పుడు ప్రొడ్యూసర్ గారికి వినిపించాలన్నా కూడా ఒక బేస్ లెవెల్ ఉండాలి కదా సార్, ఏదో ఒక పాయింట్ ఇలా ఉంటుంది సార్ పాట అన్నట్టు మనోడు రాసుకున్నాడు. అది ఓ మై లిల్లీ అని దాని మీద ఒక 2-3 లైన్స్ మనోడు రాసుకుని డిస్కస్ చేస్తుంది క్యారవాన్ లో. నార్మల్ చాలా ర్యాండమ్ గా డిస్కస్ చేస్తుంటే నేను ఒక 2 పదాలు అందిస్తున్నాను, ఇది ఇలా ఉంటే బాగుంటుంది, ఇంకో లైన్ చెప్తున్నాను నేను, అలా ర్యాండమ్ గా డిస్కస్ చేస్తారు. అది దాన్ని సిద్ధు అప్పటికప్పుడు ఒక 2 hours లో అయిపోయింది సార్ పాటిది. ఆనెస్ట్ చెప్పాలంటే 2-3 hours లో అంత చేసుకుంటా లైన్ బై లైన్ రాసుకుంటూ వెళ్ళిపోయాం. ఇంకా అది కూడా ఫుల్ కామెడీ చేసుకుంటా, నవ్వుకుంటా, ఇక్కడ ఇలా పెడదాము వాటి టిల్లుగాడి ఎమోషన్. అప్పుడు నేనుండి ఒక పాయింట్ నాకు చాలా నచ్చింది సార్. అంటే నాకు ఇప్పుడు ఇది నువ్వు సిద్ధు రాస్తున్నాడు కాబట్టి అది అతని మైండ్ నుంచి వచ్చింది ఓవరాల్ ఈ స్ట్రక్చర్ ఇలా అంటే అతనిది కదా అనేది. నేనుండి నాకు దీంట్లో బ్యూటీ ఏమనిపిస్తుంది అంటే టిల్లు వాడినట్టు ఉందని అన్నది. ఎందుకంటే సిద్ధు మాట్లాడేది కూడా టిల్లు మాట్లాడి ఉంటుంది. సో ఆ కాన్సెప్ట్ చాలా నచ్చింది సార్ నాకు. ఇప్పుడు ఇది టిల్లు లోపల నుంచి వస్తున్నట్టుంది, నువ్వే రాస్తే బెటర్ కదా అని అన్నాను నేను. అలా 2-3 hours కంప్లీట్ చేయాలి సార్ పాట. కానీ ఆయన మీకు కూడా క్రెడిట్ ఇవ్వడం అనేది నేను యాక్చువల్లీ షాక్ అయ్యాను సార్, ఆనెస్ట్ చెప్తున్నాను.
యాక్చువల్లీ ఎంతమంది ఇస్తారు? ఎవరు నాకైతే ఎవరు కనిపించలేదు సార్. సిద్ధు కాబట్టి సిద్ధు అతను హార్ట్ అండ్ అతను చాలా ఆనెస్ట్గా ఉంటాడు సార్ ఏదన్నా. ఎందుకంటే నేను అడిగాను, అంటే పాట రాసాక ఇద్దరు ముగ్గురు వినిపిస్తున్నాము, ఎవరు రాసిన లిరిక్స్ అంటే అతను ఎవ్రీ టైం నేను యాంథనీ కలిసి రాసామని చెప్తున్నాడు. నేను అడిగిన ఒక రోజు, కానీ నేను జస్ట్ కొన్ని లైన్స్ అందించాను, పదాలు అందించాను అంటే లేదు అది ఇద్దరం కలిసి రాసినాము అంటే ఆ టైంలో ఆ ఎమోషన్కి క్లియర్గా మీరు రియాక్షన్ ఇవ్వటం కూడా ఇంపార్టెంటే కదా. అవును సార్, ఆ పాయింట్ ఆయనకి నచ్చిండొచ్చు. నచ్చింది సార్. అవును, కానీ అతను గ్రేట్నెస్ సార్. యాక్చువల్లీ ఎవరు ఇవ్వరు, వెరీ ఆనెస్ట్లీ నిజంగా రాసినా కూడా ఎవరు ఇవ్వరు అప్పుడు నిజంగా. సో నేను ఇప్పుడు అతని మైండ్ అతని విజన్లోకి వచ్చినా కూడా నాకు గ్రేట్ ఇచ్చారంటే గ్రేట్ సార్. కానీ సిద్ధు దగ్గర సిద్ధు చేసిన సినిమాలు, సిద్ధు చేసిన దర్శకుల గురించి మాట్లాడితే ప్రతి ఒక్క సినిమాకు కూడా ఒక మంచి లెవెల్ ఆఫ్ వర్క్ ఉంటుంది. అవును సార్. అది సినిమా రేంజ్ ఆఫ్ హిట్, కలెక్షన్స్ ఆఫ్ హిట్ పక్కన పెడితే ఒక మంచి బ్యూటిఫుల్ కంటెంట్ ఉంటుంది. అందులో డైలాగ్స్ కానీ, రైటింగ్ కానీ బ్యూటిఫుల్ రైటింగ్ ఉంటుంది. అది మొత్తం క్రెడిట్స్ వేరే డైరెక్టర్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో డైరెక్టర్ పేరు వేసిన అందరూ అదే సిద్ధుగా కాబట్టి సిద్ధుగా వెళ్ళిపోయిద్ది అనే ఒక ఉంటుంది సార్. అది నిజమేనా? అంటే డైరెక్టర్ పాయింట్ ఆఫ్ వ్యూ అంటే నేను పర్సనల్గా చూసాను సార్. ఇప్పుడు కృష్ణ అండ్ శ్రీల, రవికాంత్ సిద్ధు ఇద్దరు కలిసి రాసుకున్న ప్రాజెక్ట్. అవును. సో నాకు తెలుసు ఎవరి ఇన్వాల్వ్మెంట్ ఎంత అని. ఈక్వల్లీ బ్యాలెన్స్డ్గా ఉంటుంది. సిద్ధు తెచ్చే ఒక ఎక్స్ ఫ్యాక్టర్, ఒక చార్మ్, ఒక ఎక్సెంట్రిసిటీ అని చాలా లాజిక్ తోటి చేస్తారు. రవికాంత్ చాలా ఎమోషన్ తెచ్చాడు ఆ సినిమాకి. సో నన్ను అడిగితే నేను ప్రతి సినిమా పక్కన నుండి చూసాను కాబట్టి ఈక్వల్ బ్యాలెన్స్ ఆనెస్ట్గా వాడుకోవాలంటే. బట్ ఇప్పుడు మీకు ఏమైపోతుందంటే, ఇప్పుడు టిల్లు అనే అతను స్క్రీన్ మీద కనిపిస్తాడు సార్. అతను కూడా రాసాడు సినిమాకి, అతను చేశాడు ఈ సినిమా, యాక్టింగ్ కూడా చేశాడంటే ఫస్ట్ అతను ఆడియన్స్ అయితే అతనికి అట్రాక్ట్ అవుతారు. నాకు తెలుసు దాని వల్ల అవుతుంది కానీ సార్, పర్ఫెక్ట్ బ్యాలెన్స్ లో తీసిన సినిమాలు సార్. కానీ డైరెక్టర్స్ కూడా నిజంగా ఎంతో కొంత లేకపోతే 100% క్లాప్స్ రెండు చేతులతో కొట్టొచ్చు, లేదంటే అది వెళ్ళిపోతుంది. అందుకనే నాకు అలా ఎవరన్నా మాట్లాడితే కూడా ఓకే అఫ్ కోర్స్ ఉండొచ్చు కానీ బట్ మొత్తం అలా ఉండకపోవచ్చు అని డైరెక్టర్లో మాత్రం నేను తక్కువ చేయడానికి నేను ఇష్టపడను. అదేంటంటే వాళ్ళకి అంతో కొంత లేకపోతే అక్కడ దాకా రీచ్ అవ్వలేదు. ఇప్పుడు సిద్ధుతో కనెక్ట్ అవ్వాలంటే సిద్ధు మైండ్ని మ్యాచ్ చేయాలిగా, అది కూడా సక్సెస్గా. అది కూడా మిగతా వాళ్ళకి లేదు కదా. అప్పుడు ఉన్నోడని చూసి అడగకూడదు కదా అని నాకు తెలుసు. అదే మెయిన్ అవుతుంది సార్, అది ప్రాబ్లం అవుతుంది. టిల్లు కూడా నాకు గుర్తుంది, బెమ్మల్లో ఒక ఐడియాతో వచ్చాడు సుందరికి, ఇలా అనుకుంటున్నాను ఒకటి ఉంటాడు అంటే అక్కడి నుంచి ఇద్దరు కలిసి డెవలప్ చేస్తున్నారు సార్. టిల్లు అనే పేరు ఒకటి పెడదాము. కానీ ఇప్పుడు సిద్ధు దగ్గరికి ఎవరు వచ్చినా సరే మళ్ళీ కంటెంట్ని మళ్ళీ ఇద్దరు కలిసి డెవలప్ చేసుకోవాల్సిందేనా? ఒక ఫుల్ ప్లెడ్జ్డ్ డైరెక్టర్ వచ్చి అలా కూడా చేయొచ్చు. ఇప్పుడు బొమ్మరుల భాస్కర్ గారితో ఫిల్మ్ చేస్తున్నాడు సిద్ధు. అవును, కంప్లీట్లీ అది సర్ కథ. అది ఓకే, కంప్లీట్లీ సర్ కథ. అండ్ సిద్ధు కంప్లీట్లీ యాక్టింగ్ చేస్తున్నాడు దాంట్లో. అలాగే మేడంతో చేస్తున్నారు మన నీరజా గారితో. అంతే అట్లనే అంతే. అంటే సిద్ధు రాసుకున్న కథలు ఇప్పుడు టిల్లు అయినా కృష్ణ అయినా ఇలా చేస్తాడు, లేదా నేను చూసింది ఇప్పుడు సపరేట్గా ఉంటే జస్ట్ వెళ్ళి యాక్టింగ్ చేసుకుని వస్తాడు సార్ అతను. కానీ హానెస్ట్గా ఒకటి, నిజంగా మీరు ఫ్రెండ్స్ మీరు 24/7 కలిసి ఉంటారు కాబట్టి ఒకటి అడుగుతున్నాను, నిజంగా భయం లేదా టిల్లు స్క్వేర్ అనే దానికి? ఇప్పుడు అంటే డీజే టిల్లు అంటే అది 6 ఏళ్ళోళ్ళు మాట్లాడుతున్నారు, 60 ఏళ్ళోళ్ళు మాట్లాడుతున్నారు. అది ఒక రకంగా చాలా పెద్ద విషయం, చాలా గొప్ప విషయం. అంటే ఒక ఐకాన్ లాగా అనిపించేసి అరే భలే చేశాడే వెరైటీగా. కథ ఏం లేదు, చిన్న కథే. మీరు కథగా పాయింట్ చెప్తే 1 మినిట్ కథ, అది 1 మినిట్లో కథ చెప్పేయచ్చు. ఒక అమ్మాయితో మోసపోయాడు, ఆ అమ్మాయి పాయింట్ పేస్ తీసుకొని ఒక నిమిషం, ఆ నిమిషం కథని 2.5 hours ఎంత ఎంటర్టైనింగ్గా, ఎంత ఎంజాయ్గా పర్ఫెక్ట్గా చేసిన అతనికి ఇమ్మీడియట్గా ఇంకొక సేమ్ లైన్ తీసుకొని చేయాలి అంటే ఎంత గట్స్ కావాలి? దాని మీద మీకు నిజంగా భయం లేదా? హానెస్ట్గా చెప్పండి. భయం లేదు అని కాదు సార్. అంటే ఇప్పుడు టిల్లు మీరు తీసుకున్నా కూడా మీరు అన్నట్టు ఒక సింగిల్ పాయింట్ నుంచి ఒక అమ్మాయి ఏదో ప్రాబ్లంలో ఇరుక్కుంది, ఇతను హెల్ప్ చేస్తాడు, అంత అదే నడుస్తుంటుంది. కానీ దాంట్లో కూడా స్క్రీన్ ప్లే వైజ్ మీరు చూస్తే వస్తారు ఒక వీడియో పట్టుకొని, మళ్ళీ దాని తర్వాత ఓకే ఆ వీడియో సెటిల్ అయిపోయింది, షానన్ అని ఒకటి ఉందా, డబ్బులు తీసుకుందాం అంటే ఇంటర్వెల్కి బ్రహ్మాజీ గారు వస్తారు పోలీస్ అతను. సో ఈ 1 నైట్లో జరిగే ఈ కాన్సెప్ట్లో అదంతా స్క్రీన్ ప్లే నడుస్తుంది సార్. టిల్లు 2కి వస్తే సార్ స్టార్టింగ్లో మేము కొంచెం టైం పట్టింది మాకు, ఎందుకంటే సిద్ధు డెసిషన్ చేయాలా చేయొద్దా ఇదంతా అవుతుంది అని. ఒక్కరోజు సిద్ధు మమ్మల్ని పిలిచి స్టోరీ వచ్చింది ఇలా అనుకుంటున్నాను అని మొత్తం స్టోరీ చెప్పాడు సార్. చాలా నచ్చింది మాకు, బాగా ఎక్సైట్ అయ్యాము మేము. ఓకే. అండ్ నాకు అప్పుడే పిలిచి నువ్వు కూడా రైటింగ్ టీంలో చేయి, దీంట్లో బాగుంటుంది అంటే అక్కడి నుంచి చేసుకుంటూ వెళ్ళిపోయాము సార్.
కాన్ఫిడెన్స్ భయం అని లేదు సార్, కానీ కాన్ఫిడెంట్ ఉన్నామా లేదా అని ఉండేది సార్ మేము అంతే. ఎందుకంటే సీక్వెల్ కదా. ఆఫ్టర్ అంటే నేను నా ఉద్దేశం కూడా అదే. Hmm. ఇప్పుడు మీరు ఏదైనా ఎపిక్ లాంటిది జరిగినప్పుడు Correct. అది జరిగిద్దని మీకు తెలియదు, కరెక్ట్. జరిగిపోయింది. Correct. ఆ జరిగిన దాన్ని కనుక మళ్ళీ మీరు ఫాలో త్రూ చేయాలంటే ఇది మళ్ళీ అడిగినట్టే ఉంటుందేమో కానీ క్వశ్చన్. ఈవెన్ మీతో కాదు, మీతో ట్రావెల్ చేస్తున్న వాళ్ళు ఎవరికైనా సరే భయం ఉంటుంది. కరెక్ట్. ఈవెన్ జర్నలిస్టులుగా మాకు కూడా ఎందుకు చేస్తున్నాడు ఇంత ప్రయోగం, యూ హ్యావ్ సో మెనీ ఆపర్చునిటీస్. Correct. అలాంటి టైంలో క్యాష్ చేసుకోకుండా దీన్ని ఎందుకు మళ్ళీ ఇది ఒక ప్రయోగంలా చేస్తున్నారని ఒక ఫీలింగ్ అయితే ఉంది. అవును సార్. అది బేస్ చేసుకుని మిమ్మల్ని క్వశ్చన్ అడగటం కానీ పదే పదే అదే క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నారు అనేది మీరు కూడా ఫీల్ అవ్వద్దు. ప్యూర్లీ ప్యాషన్ సార్ ఒకటి. ఇంకోటి టిల్లు అనే క్యారెక్టర్ సిద్ధులోంచి వచ్చింది. ఆ క్యారెక్టర్ అంటే టిల్లు అన్నట్టు ఇలా ఉంటాడు కాబట్టి ఆ కాన్ఫిడెన్స్ లో వెళ్ళాను సార్ మేము. కానీ నాకు ఇప్పుడు నేను హానెస్ట్గా చెప్తున్నా, నాకు చెప్తున్నాను, నేను ఇవాళ చెప్తుంది కూడా ఖచ్చితంగా నిజం అవుతుంది. డీజే టిల్లు కంటే ఇది 10 times డబ్బులు కలెక్ట్ చేస్తుంది. ఓకే. ఎట్లా చెప్తున్నానో వింటాను. ఎందుకంటే అప్పుడు రాధిక ఎవరో మాకు తెలియదు, అనుపమ పరమేశ్వరన్ అందరికీ తెలుసు. రైట్. దానికి ఒక అమ్మాయి ఫస్ట్ టైం ఒక బౌండరీస్ లైన్స్ అన్ని చెరిపడదొబ్బి నేను దీనిలో రావాలి, ఈ జానర్లోకి రావాలని వచ్చేసింది. ఆ అమ్మాయిలో ఆ ప్యాషన్ కనబడుతుంది స్క్రీన్ మీద. అదే స్క్రీన్ మీద చాలా ఫ్రెష్గా కనబడుతున్నారు అందరూ. ఓకే. ఓకే. ఆ కాంటెక్స్ట్లో నేను అంటున్నాను. అయితే గ్రేట్ సార్, అలానే ఉన్నాము. అండ్ ఆనెస్ట్ గా సినిమా అయితే చాలా గుడ్ ఫిల్మ్ సార్. అంటే ఏం లేదు, ఇప్పుడు కథ పాయింట్లో 1 minute కాదనే మీరు అంత బ్యూటిఫుల్గా నేరేట్ చేయగలిగినప్పుడు ఏదో ఒకటి పట్టుకుని ఉంటుంది కదా. ఇప్పుడు మనకు వచ్చిన డౌట్ మీకు కూడా వచ్చి ఉంటుంది కదా. ఇప్పుడు నొప్పి భరించేవాడికే తెలిసింది, మాకంటే కూడా యాక్చువల్లీ. దాని మీద చెప్పండి, దాని మీద మీ ఒపీనియన్. నాకు ఎగ్జాక్ట్ అర్థం కాదు సార్. పార్ట్ 2 అంటే నెక్స్ట్ లెవెల్కి ఎందుకు వెళ్తుంది అని ఇది కదా సార్. అంటే ఆబ్వియస్లీ మీరు అన్నట్టు ఒకసారి మ్యాజిక్ అయిపోయాక మ్యాజిక్ రీక్రియేట్ చేయడము కష్టం సార్. కానీ ఆ మ్యాజిక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎందుకు అయింది అని మేము వెళ్ళాం సార్. బ్యాక్ వెళ్ళాం. అప్పుడు మీరు అన్నట్టు తీసాము, తర్వాత తెలిసిందో ఇది మ్యాజిక్ అయింది అని. సో బ్యాక్ వెళ్ళాను సార్ మేము, ఎక్కడెక్కడ ఏం వర్క్ అయ్యాయి అంత చేసుకొని కథ లెవెల్లో కూడా ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఒక పార్ట్ 2 ఇది పక్కన పెట్టేసి ఒక మంచి కథ తీద్దామని దాన్ని స్టార్ట్ చేద్దాం సార్ రాయడం. సిద్ధు ఐడియాలజీ ఫస్ట్ అది. సరే అంత వదిలేద్దాము, మనం టిల్లుని మళ్ళీ చూపిస్తున్నాము, అది మళ్ళీ మంచి కథ రాద్దాం, ఒకటి హానెస్ట్గా రాద్దాం. అంటే ఇప్పుడు పార్ట్ 1 హిట్ అయిపోయింది, ఏదో ఒకటి చేయాలని చెప్పేసి అలా పార్ట్ 2 రాయకుండా ఇది ఒక ఫ్రెష్గా అప్రోచ్ అయ్యాం. ఇది ఒక నేరేషన్, అలా కథ కూడా ఫ్రెష్గా వచ్చింది సార్ అలా. సో దానివల్ల మేము కూడా హ్యాపీ ఉన్నాం. అంటే మేము అనుకున్న కథ తీసాం సార్ మేము పార్ట్ 2 కూడా. నాకైతే అనిపిస్తుంది నిజంగానే వచ్చింది, అంటే ఆ ఫీల్ ఉండింది అనేది తెలుస్తుంది. ఎందుకంటే ఆ ఫ్రెష్ ఫీలింగ్స్ ఎప్పుడు ఒక విజువల్ వచ్చినా, ఎప్పుడు ఒక ఇమేజ్ బయటకు వచ్చినా, దానికి సంబంధించి ఏ గ్లిమ్స్ వచ్చినా సరే ఇట్స్ ఏ ట్రెండ్ సెట్టింగ్ లాగానే అనిపిస్తుంది. అందుకనే ఓకే ఇదేదో చేయబోతుంది సంథింగ్. ఏం కలవకాల ఏం అవ్వకపోయినా నెగిటివ్ అవుతావు అనేది నా ఫీలింగ్. ఓకే, థ్యాంక్ యూ సార్. యాక్చువల్లీ ఆనెస్ట్గా మీరు అన్నదే నాకుంది సార్. యాక్చువల్లీ పర్సనల్లీ నాకు కూడా అది నెగిటివ్ అయితే అవ్వదు సార్ అసలు. ఎందుకంటే ఆనెస్ట్గా చేసిన కథ ఇది. మళ్ళీ టిల్లుని ఆడియన్స్కి ఎలా ఎంటర్టైన్ చేయించాలి, దాంట్లో ఒక మంచి కథ, ట్విస్ట్లు, ఇదంతా టిల్లు వరల్డ్లో అయితే ఎలా ఫ్రెష్ కథ తీస్తాను చేశాను సార్. ఇంకా ఒక 10 ఏళ్ల క్రితట ఒక ఆర్ట్ డైరెక్టర్, ఒక సెట్ బాయ్ లాగా పనిచేసుకునే ఒక అబ్బాయి కరెక్ట్ 10 yearsలో సంబంధం లేకుండా రైటింగ్లోకి వెళ్ళిపోయి, యాక్టింగ్లోకి వెళ్ళిపోయి ఒక కోర్ టీం తయారైంది నీకు. నీ చుట్టుపక్కల అంతా కూడా పాజిటివ్ వైబ్స్ ఫుల్గా, అంతే కదా? మీ టీం అంతా పాజిటివ్గా ఉంటుంది. ఎందుకంటే ఐ నో ఆల్ ద పీపుల్, అంటే మీ లోకంలో మీరు బతికేస్తారు. ఈ 10 ఏళ్లలో ఏం సంపాదించారు? చాలా ఇప్పుడు దాకా చూసి చాలా రెస్పెక్ట్ ఒకటి, అండ్ లాట్ ఆఫ్ లవ్ సార్. మా టీంలో అయినా, బయట నుంచి అయినా, ప్రొడ్యూసర్ దగ్గర నుంచి అయినా, ఆడియన్స్ దగ్గర నుంచి అయినా, ఇది అంటే ద బెస్ట్ థింగ్ ఏం సంపాదించారంటే చెప్పొచ్చు సార్. ఇప్పుడు ఎందుకంటే మనీ వైజ్ చూసుకుంటే ఇప్పుడు ఈ స్ట్రగుల్లో ఫస్ట్ ఉంటాయి, ఉండవు, లేవు, వస్తాయి, ఇదంతా ఓకే సార్. కానీ నేను అనుకునేది ఇప్పుడు సిద్ధుతో కలిసినప్పుడు నేను చూసుకుంటే వన్ థింగ్ వాట్ ఐ హర్డ్ ఇస్ గుడ్ రెస్పెక్ట్. ఒక చిన్న మనుషులు మనల్ని యాక్సెప్ట్ చేస్తున్నారు, లవ్ చేస్తున్నారు. అండ్ మళ్ళీ ఈ టీం కళ్యాణ్ కలవడము, మీరు అన్నట్టు ఆ పాజిటివ్ మన చుట్టూ ఉన్న మనుషులు ఉండడము, ఇది చాలా బాగా చేసుకున్నాం సార్. ఇప్పుడు సిద్ధు మీకు కలిసినప్పటికీ ఆయన స్ట్రగుల్ ఫేస్ దాటాడు. నాకు తెలిసి మీ స్ట్రగుల్ ఫేస్ దాటి గుంటూరు టాకీస్ అనే సినిమా వచ్చింది. ఆ సినిమా వచ్చి ఆ తర్వాత మీరు కలిశారు. దానికి ముందు సిద్ధుకి బ్యూటిఫుల్ స్టోరీ ఉంది. అంటే ఆ పడి లేకటం అనేది ఉంటుంది చూసావా,
ఆ వేదన కరెక్ట్. అక్కడ చూసిన వాడికి ఆయనతో ట్రావెల్ చేసిన వాళ్ళకి తెలిసింది. ఎప్పుడన్నా సిద్ధు షేర్ చేస్తాడా మీకు చేశాడు సార్. అంటే ఆ కష్టాలు? డీప్గా స్పెసిఫిక్ విషయాలు కాకపోయినా కూడా ఇప్పుడు నేను అతను స్టార్ట్ అయ్యి అతను ఒక పాయింట్కి వచ్చాడు కదా సార్. నేను అతను కలిసినప్పుడు నేను స్టార్ట్ అవుతున్నా. సో యాజ్ అ బ్రదర్ నాకు పక్క నుండి గైడ్ చేసుకుంటూ లేదా ఇలాంటి సిచ్యువేషన్లో ఇలా చేయాలి, ఎందుకంటే అలా అది ఎలా ఉండాలి బయట అండ్ ఎలా డీల్ చేయాలి కొన్ని విషయాలు ఇవన్నీ. అండ్ చూసుకుంటే అతని జర్నీ కూడా చాలా మీరు అన్నట్టు ఒక బ్యూటిఫుల్ జర్నీ సార్. అండ్ ఐ థింక్ దట్ ఈస్ వాట్ మేడ్ హిమ్ హూ హీ ఈస్ రైట్ నౌ. అండ్ అతనికి ఇప్పుడున్న మెచ్యూరిటీ అయినా ఒక ఎక్స్పీరియన్స్ అయినా అక్కడి నుంచి వచ్చింది సార్ అది. నిజంగా బ్యూటిఫుల్ పర్సన్ ఆయన. చాలా అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే పర్సనల్గా వీళ్ళందరినీ చాలా దగ్గర నుంచి చూసాను నేను. ఓకే ఓకే. చాలా అంటే వీళ్ళు బాగా స్ట్రగుల్ ఫేస్లో ఉన్నప్పుడు కూడా నేను చూశాను కాబట్టి నాకు ఎలా అనిపిస్తుంది, నేను అందరికీ చెప్తాను. అంటే ఈవెన్ 24 క్రాఫ్ట్స్లో ఎవరైనా నన్ను ఒక మాట అడిగితే ఫస్ట్ స్టే ఇన్ గ్రౌండ్, కరెక్ట్, ప్లే, ముందు ఆడండి. అవును సార్. అది తర్వాత 6 కొట్టామా 4 కొట్టామా ముందు అవుట్ కాకండి, కరెక్ట్, వెళ్ళిపోకండి, అది ఇక్కడ ఉండండి. ఆటోమేటిక్గా ఎక్కడొకక్కడ మనకి అనేది రోజు ఒకటి ఉంటుంది అనేది నేను చెప్తాను. డెఫినెట్గా ఇప్పుడు సిద్ధు ఆ ఫేజ్ని మీ అందరికి ఇస్తున్నాడు అనుకుంటున్నాను నేను. 100% సార్. కరెక్ట్, 100%. అని అతను చూసింది నాకే కాదు సార్, చాలా మంది ఉన్నారు. యా ఆఫ్ కోర్స్, మీరు మీ ఫ్రెండ్స్కి ప్రతినిధి ఇప్పుడు అంతే. అంతే సార్. మీ చాలా మంది గ్రూప్కి మీరు ప్రతినిధి, ఎందుకంటే నాకు మీరే దొరికారు కాబట్టి అంతే తప్ప వేరే ఏం లేదు. కరెక్ట్ సార్. అండ్ నాకు నేర్పించింది అదే సార్, నేను నేర్చుకుంది కూడా. అంటే మాకు వరల్డ్ ఓపెన్ అప్ అయింది ఎందుకంటే సిద్ధు ఒక మార్క్ చేసుకున్నాడు గుండు టాకీస్ తోటి అయినా, తర్వాత ఒక ప్రొడ్యూసర్ ఇన్వెస్ట్ చేస్తున్నాడు అంతా కూడా. నేను నేర్చుకుంది అంతే సార్. మన గ్రూప్లో ఒక్కడు పైకి వస్తే మన గ్రూప్లో ఉన్న వాళ్ళు ఎవరినైనా మనం వాళ్ళని అలా చేసుకుంటూ వెళ్తే విల్ హ్యావ్ అ గుడ్ టీమ్ అండ్ ఎవ్రీ వన్ విల్ బీ సక్సెస్ఫుల్ అండి సార్. కానీ ఇందాక నేను ఒక క్వశ్చన్ అడిగితే మీరు ఆన్సర్ భలే తెలివిగా చెప్పారు. ఏంటి సార్? ఈ 10 సంవత్సరాల్లో ఏమి సంపాదించారంటే ఎవరైనా టక్మని ఎంత క్యాష్ ఏం డబ్బు సంపాదించలేదో ఇదో అదే అని చెప్తారు. మీరు ఎంత తెలివిగా రెస్పెక్ట్ సంపాదించాను సార్, ఆనెస్ట్ గా లవ్ సంపాదించానని చెప్పి ఆనెస్ట్ గా నాకు అదే ఉంది సార్. నిజంగా అదే నేను కూడా అందుకే ఐ రెస్పెక్ట్ యూ. డెఫినెట్గా అది నాకు నచ్చింది ఆ లైన్. మిగతా వాళ్ళంతా ఏం సంపాదించలేదు సార్ ఇప్పటి నుంచి చూడాలి అంటే తప్పు కాదు. అంతే సార్, అది కూడా తప్పు కాదు. అంటే నాకు డబ్బు సంపాదించడం కంటే ఇది సంపాదించడం చాలా హ్యాపీనెస్ తీసుకొచ్చింది. ఇది వస్తే ఆటోమేటిక్ డబ్బు వస్తుంది, ఆటోమేటిక్ వస్తుంది సార్. అండ్ ఇంకోటి మ్యాడ్ రిలీజ్ అయినప్పుడు కూడా అన్ఎక్స్పెక్టెడ్ నాకు మ్యాడ్ అసలు సినిమా బాగుంది అని తెలుసు. నా క్యారెక్టర్ చిన్న క్యారెక్టర్ అండి సార్, అది ఏదో ఫన్ కోసం చేసింది. మా అమ్మ నన్ను తర్వాత చాలా మాట్లాడారు నాతో. మీ అమ్మగారు? అమ్మగారు అంటే ఆమండి అంటే ఇప్పుడు ఎక్స్టెండెడ్ ఫ్యామిలీస్ ఉంటాయి కదా సార్, మా వాళ్ళ సిస్టర్ వాళ్ళ సిస్టర్ అలా వాళ్ళందరూ వచ్చారనమాట ప్రీమియర్కి. అయితే మామ్ ఉండి ఒక 10 years అయి ఉండొచ్చురా వీళ్ళందరూ ఒక ఇంట్లో కలిసి నీ వల్ల ఏంటి అన్న మాట నాకు చాలా ఇదైపోయింది సార్. సో అక్కడ నాకు అనిపించింది అరే ఏది కాకపోయినా కూడా మామ్కి ఒక హ్యాపీనెస్ వచ్చేస్తుంది. ఇంకా మా వాడు ఇంకా చాలా చేశాడు రా, ఇంకా సార్ ఇంకా చేయాలి, డైరెక్షన్ చేయాలి ఉంటాయి. కానీ పేరెంట్స్ లాగా వాళ్ళకి ఈ ఒక్క విషయం చాలా అనిపించింది సార్ నాకు. అంటే వాళ్ళు ఇంకా వాళ్ళు చిల్ అయిపోయారు సార్, ఇంకా వాడు సెట్ అయిపోయాడు రా, వాడి పని చూసుకుంటున్నాడు. ఇంకా ఒకడే అప్పుడు బయట వాళ్ళు వచ్చి ఏంటి మీ పిల్లాడు ఇంకా సెటిల్ అవ్వలేదంట కదా అంటుంటారు కదా సార్. అవును, ఇప్పుడు అంత ఉంటుంది మాకు, వాడు సెట్ అయిపోయాడు. వెరీ గుడ్. అది బేస్ చేసుకునే చెప్పాను సార్. సూపర్ అండి. అట్లకి అదే అందుకని మీరు ఆ మాట రప్పిడానికే నేను ఆ మాట అన్నాను. ఐ నో దాట్. ఇకపోతే అసలు ఆర్ట్ డైరెక్టర్కి సంబంధించిన వ్యక్తి డైరెక్షన్ చేద్దాం అనుకోవటం చాలా పెద్ద ఆశ. అవును సార్. ఆశ నెరవేరుతుందా? ఇప్పుడు నెరవేరుతుంది? డెఫినెట్లీ సార్. ఇప్పుడు గుడ్ న్యూస్ తోడు ఒక 1 month లోపల టిల్లు అయిపోగానే ఆల్రెడీ స్టోరీ రెడీ అయిపోయింది సార్. నరేషన్స్ అవుతున్నాయి, సిద్ధుతో గైడెన్స్ తీసుకుంటున్నాను, వేరే కళ్యాణ్తో తీసుకుంటున్నాను. సో ఆల్మోస్ట్ ఒక స్టేజ్కి వచ్చింది సార్. అది మ్యాడ్లో చాలా మంది డైరెక్టర్లు యాక్ట్ చేశారు. అయితే చాలా మంది డైరెక్టర్లు యాక్ట్ చేశారు. అనుదీప్, శ్రీకాంత్ రెడ్డి, ఇప్పుడు రవి యాంటోనీ. వెరీ నైస్. ఈ స్టోరీ నాకు తెలియదు యాక్చువల్లీ. మీరు డైరెక్టర్ అయ్యే మూడ్లో ఉన్న సంగతి కూడా నాకు తెలియదు. నేను యాక్చువల్లీ టిల్లు స్టార్ట్ అయినప్పటి నుంచే ఉంది సార్ నాకు. 1 అప్పటి నుంచి నేను స్టోరీ రాసుకోవడం నేర్చుకోవడం అన్నీ చేసుకుంటూ ఉన్నాను. కానీ సినిమా ఇండస్ట్రీ అనగానే ఒక భయం ఉంటుంది, ఎప్పటికి డైరెక్టర్ అవ్వాలి, ఎప్పటికి అసిస్టెంట్ డైరెక్టర్గా ఒక మంచి కంపెనీలో ప్లేస్, ఒక పెద్ద డైరెక్టర్ దగ్గర అసిస్టెంట్ కావటమే చాలా కష్టం. అలాంటిది ఇంత పెద్ద కళని అంత ఈజీగా ఎలా కనగలిగలేదు? ఈజీ అనలేను సార్ నేను, డెఫినెట్లీ ఈజీ కాదు. ఎందుకంటే ఇట్ టుక్ మీ లాట్ ఆఫ్ టైం. అంటే నేను ఫస్ట్ టైం ఆర్ట్ డైరెక్షన్లో వచ్చినప్పుడు కూడా నాకు ఇండస్ట్రీ తెలియదు. మీరు అసలు ఆర్ట్ డైరెక్షన్కి ఎలా వచ్చారు? నాకు అది అర్థం కావట్లేదు ఇంతకు ముందు నుంచి. సిద్ధు అన్నాడు సార్ నీకు అయ్యి ఉంది, నేను అడిగాను అప్పుడు, నాకు తెలియదు కదా ఎలా చేస్తావు అంటే ఏం కదా అన్నీ అయిపోతాయి,
నీకు విజన్ ఉంది, అయి ఉంది. ఎందుకంటే నేను చూసాను ఈ వర్క్ మ్యూజిక్ వీడియోస్లో. నేను మధ్యలో ఒక చిన్న వెబ్ సిరీస్ చేశాను సార్ నేను. అక్కడ సిద్ధు యాక్ట్ చేశాడు దాంట్లో చిన్న రోల్ ఒకటి. రాజన్ డీకే గారు చాలా చిన్న వెబ్ సిరీస్ సార్ అది ప్రొడ్యూస్ చేశారు. దాంట్లో నా వర్క్ చూసాడు సిద్ధు ఆల్రెడీ. ఓకే. సో అక్కడి నుంచి ఇమీడియట్గా ఇటు తీసుకొచ్చాడు. అండ్ నేను లక్కీలీ చాలా ఫాస్ట్గా అడాప్ట్ అవుతాను సార్ నేను దేనికైనా. అంటే చేయాలని ఫిక్స్ అయితే అది ఎలాగైనా చేసి తీరుతాను, దాన్ని అన్ని కనుక్కొని ఏదో ఒకటి చేసి ఓకే డన్ అని. సో అలా ఆ డైరెక్షన్ అయింది సార్. ఇంకా సూపర్. ఇప్పుడు నేను ఇందాక అడిగిన క్వశ్చన్ కంటిన్యూషన్, సారీ ఇందాక మధ్యలో మిమ్మల్ని ఇంటర్వ్యూ చేశాను. అదే ఆ కళని, అంత పెద్ద కళని ఎలాగని చేశారు అంటే మీరు చెప్తున్నారు, మధ్యలో నేను ఇంటర్వ్యూ చేశాను. డైరెక్షన్ గురించి. డైరెక్షన్ ఇంకా డైరెక్ట్ చేయాలనేది ఎక్కడో ముందు నుంచి ఉంది సార్ నాకు. అంటే ఎక్కడ అసలు ఏదో సినిమా, ఇప్పుడు మీరు డిగ్రీ చదువుకునేటప్పుడు, అదే బీటెక్ చదువుకునేటప్పుడు? నేను బీటెక్ టైంలో కూడా మ్యూజిక్ బ్యాండ్ ఉండే సార్. నేను వోకలిస్ట్ ని, మాకు బ్యాండ్ ఉంటుండే అనమాట. అవునా సార్? ఏం సార్ ఒకటి చెప్తున్నారు? బట్ అదంతా గ్రేట్ ఏం లేకుండే సార్. అదే వాట్ ఎవర్ ఇట్ ఈస్, యూ హ్యావ్ టాలెంట్, ఇన్నర్ టాలెంట్ ఉంది, ఏదో చేద్దామని ఉండే సార్. అదంతా పెద్దగా ఏం వర్క్ కాలేదు అప్పుడు. అంటే ఏదో మా ఫన్ కోసం చేసుకుంటున్నాం కానీ ఇట్ నెవర్ చెప్తే ఇట్ నెవర్ గేవ్ అస్ ఎనీ రెస్పెక్ట్ ఆర్ మనీ. ఇది రెండిట్లో ఒకటే ఉండాలి కదా సార్. అవును, జేబు సాటిస్ఫాక్షన్ ఉండాలి, జాబ్ సాటిస్ఫాక్షన్ ఉండాలి. మంచి డైలాగ్. సో రెండు రాలేదు. ఏం చేద్దాం అన్నప్పుడు సరే అమెజాన్లో జాబ్ చేశాను సార్ ఒక 1 year. 1 year జాబ్ చేశాను. ఏమంత పెద్ద ఎక్సైటింగ్ లేదు. అంటే కంపెనీలో మళ్ళీ మంచి ఇది ఉంది, పెర్ఫార్మెన్స్ అయినా అందరికి ప్రమోషన్ వచ్చేసింది ఇమీడియట్ గా. జాయిన్ 1 year లో 6 months లోనే సార్. అందరు షాక్ అయ్యారు అని మంచి ఇది ఉండే. కానీ ఎక్కడో నాకే లోపల ఏదో లేదు లైఫ్ లో అన్నట్టు నడుస్తుంది సార్, ఎక్కడో గుంచుతుంది. అప్పుడే మా ఇంకో ఫ్రెండ్ ఆదిత్య జల్లా అని మ్యూజిక్ వీడియోస్ అని చెప్పాను కదా, అతను స్టార్ట్ చేశాడు. బెస్ట్ ఫ్రెండ్ అతను కూడా, మా ఇంటి పక్కనే ఉంటుంది. అక్కడ నాకు ఇంట్రెస్ట్ ఎక్కువ అనిపించింది అనమాట. ఇంకా జాబ్ వదిలేసాను, ఏదైతే అయింది ఇంకా వదిలేసి. అప్పుడు ఏం అనలేదు ఇంట్లో వాళ్ళు? ఎవరు ఏం అనలేదు సార్. లక్కీలీ మా ఇంట్లో ప్రతి సపోర్ట్ చేస్తారు నాకు. ఏదన్నా చూసుకో, ఇది టైం పెట్టుకో, వర్క్ అవుతుందా కాదా, సేఫ్టీ ప్లాన్ పెట్టుకో అన్నట్టు మంచి ఒక ముందు ఒక గైడెన్స్ ఇస్తారు. గైడెన్స్. అండ్ ఇంకోటి వాళ్ళకి తెలుసు నన్ను వద్దన్నా కూడా నేను అది ఏదో చేసి తీరుతానని తెలుసు. అలాంటప్పుడు ఇంకెందుకు లోపల అనిపించినప్పుడు నేను ఆపుకోలేదు సార్. నాకు అది నేచర్ ఉంది అది ఎప్పటి నుంచో. సో అలా ఆ మ్యూజిక్ వీడియోస్ చేసుకుంటూ ఇంకా నేర్చుకున్నాను సార్ ఆదిత్య దగ్గర. అతను కెమెరామ్యాన్ అతను. సో కెమెరా ఎలా వాడాలి ఇంకా అన్ని సార్ అక్కడి నుంచి స్టెప్ బై స్టెప్ నేర్చుకొని అలా. సో ఆర్ట్ డైరెక్షన్ చేసేటప్పుడు అది చేసుకుంటూ, సిద్ధు రైటరే కాబట్టి సిద్ధుతోటి పర్సనల్గా పక్కన ఉండడం వల్ల రైటింగ్ ఏంటి, సీన్ లో ఎన్ని కట్స్ ఉండాలి, ఏం చేయాలి అన్ని ఇంకా స్టెప్ బై స్టెప్ సార్ బేసికలీ. అంటే మొత్తం అంటే ఇది ఓన్లీ మీకు సర్టిఫికేట్ ఒక్కట్లేదు కానీ డైరెక్షన్ కోర్స్ నేర్చుకున్నారు వీళ్ళందరి దగ్గర. రియల్ లైఫ్ లో నేర్చుకున్నారు. రియల్ లైఫ్ లో అది ఒక యూనివర్సిటీలో నేర్చుకున్నట్టుగా నేర్చేసుకున్నారు. అంతే సార్, అంతే. ఓకేనా? కోర్స్ చేద్దాము ట్రై చేసిన సార్ మధ్యలో. ఈడ 50 లక్షలు 60 లక్షలు దూరంగా ఉందే పరిస్థితి. మధ్యతరగతి వాళ్ళు ముట్టుకునే పరిస్థితి ఇంపాసిబుల్ సార్. అది లోన్ కూడా ఇవ్వడు వీటికైతే, మాస్టర్స్ కి ఇస్తారు. అవును. ఇట్లా కాదని చెప్పి ఇంకా ఇది మనం దిగి నేర్చుకోవాలి ఇదని అర్థమైంది సార్. ఇంకా లక్కీలీ మీరు అన్నట్టు ఈ టీం అంతా నాకు పరిచయం అవ్వడము అది ప్లస్ అయింది సార్. ఎక్కడో రాసి పెట్టి ఉంటుంది. డెఫినెట్లీ సార్, డెస్టినీ అనుకోవచ్చు. కాదు అది అవ్వదండి, లేదంటే అంత ఈజీ ఏం కాదు ఇక్కడ. అవును సార్. ఇప్పుడు మీకు వచ్చిన ఈ ఒక రోజు, ఒక సినిమాలో ఒక ఫ్రైడే రోజు మీరు కనబడితే వచ్చిన రెస్పాన్స్, దానికోసం మీకంటే టాలెంట్ ఉన్న వాళ్ళు 100 మంది కృష్ణానగర్లో ఉన్నారు. 100%. మీరు ఏమనుకోవద్దు, మీకంటే ఉన్నారని చెప్పి నేనే ఒప్పుకుంటాను. నేను చాలాసార్లు చెప్పాను మా వాళ్ళకి కూడా ఇదేంటి ఇట్లా అయిపోయింది అని. ఎందుకంటే నేను ఒక యాక్టర్ అయ్యి అంత మనుషులు నన్ను గుర్తిస్తారని ఎప్పుడు లేకుండే సార్, నాకు తెలియదు కూడా, అటు ఊహించుకోలేదు. మంచి డైరెక్టర్ అయ్యి ఫుల్ రెస్పాన్స్, మనము అంటే పబ్లిక్కి క్రేజీ సినిమా ఒకటి తీసి వాళ్ళు హ్యాపీ అవ్వాలి, మనం కూడా హ్యాపీ అవ్వాలని దాంట్లో ఉండే. కానీ ఇది అన్ఎక్స్పెక్టెడ్గా తెలియదు. కానీ ఎంతో అదృష్టం ఉంటే కానీ యాక్టర్ అవ్వలేరు. అవును సార్. అది నమ్ముతారు? నమ్ముతాను సార్, డెఫినెట్గా. అది అంటే నువ్వు ఎంత టాలెంట్ ఉన్నా, ఎన్ని కోట్లు ఉన్నా, ఏమున్నా కూడా అది ఏదైనా మీరు సాధించుకోవచ్చు. కానీ ఒక యాక్టర్ అనే ఒక పేరు కానీ, దానికి ఒక రెస్పెక్ట్ కానీ, దానికి ఒక సక్సెస్ కానీ తెప్పించుకోవాలంటే మాత్రం ఎక్కడో రాసి పెట్టు. చాలు. అది మీకు అనుకోకుండా మీరు అసలు ఊహించని పరిణామం. ఊహించండి సార్. అది మీకు అసలు ఐడియా కూడా లేదు. అసలు కళ్యాణ్ అనేవాడు మీ చొక్కా చూసి సెట్ చేసుకున్నాడు. అండ్ కంప్లీట్ అతని మైండ్ సార్ అది. ఎందుకు మీరు ఇట్లాంటి చొక్కాలు నిజంగా ఎందుకు వేసుకుంటారు? నాకు ఇష్టం సార్ ఇలా, అంటే డిఫరెంట్ ఏదో స్టైల్ ఉండాలని నాకు అనుకుంటారు సార్ లైఫ్. ఇదనే కాదు, డ్రెస్సింగ్ అనే కాదు, రాసే విధానమైన, మనం మాట్లాడే లైఫ్ లీడ్ చేయడం కూడా ఏదో ఒక చిన్న పెక్యులారిటీ ఉండాలని బిలీవ్ చేస్తాను సార్ నేను. అందుకే హెయిర్ కూడా, హెయిర్ అయితే డెఫినెట్లీ ఇది టిల్లు తర్వాత నేను ఇన్స్పిరేషన్ తీసుకుని కాపీ కొట్టింది సార్. ఇది సిద్ధు దగ్గర కాపీ. ఇది టిల్లు 1 అయ్యేటప్పటి నుంచి పెంచడం స్టార్ట్ చేస్తాను. అంటే నాకు
పక్కన ఆన్ సెట్ లో చూస్తున్నప్పుడు చాలా నచ్చేసాడు సార్ ఆ క్యారెక్టర్. ఎవడ్రా బాబు వీడు అసలు, ఈ హెయిర్, వాడి బాడీ లాంగ్వేజ్, వాడి బట్టలు, వాడు చేసే పనులు, అక్కడి నుంచి నేను ఆ ఇన్ఫ్లుయెన్స్ స్టార్ట్ అయిపోయింది సార్. అది సూపర్. అయ్యాక ఇంకా మ్యాడ్ తోటి మళ్ళీ కళ్యాణ్ ఇంకొకలాగా దాన్ని రాసుకొని ఇంకా ఇలాంటి కాస్ట్యూమ్స్ ఇంకా చేసుకొని అది ఇంకా ఇంప్రింట్ అయిపోయింది సార్. మ్యాడ్తోని కళ్యాణ్ ఇన్స్పిరేషన్ అయింది అనుదీప్తో. రైట్. అవును, వాళ్ళిద్దరు బెస్ట్ ఫ్రెండ్స్. అదే బెస్ట్ ఫ్రెండ్స్, మంచి బడ్డీస్ అని విన్నాను. బాగా చెప్తాడు కళ్యాణ్, అసలు అనుదీప్ పేరు రాగానే ఆయనలోకి ఆయన నవ్వుకుంటా ఉంటాడు, చెప్పేస్తా ఉంటాడు. అట్ ద సేమ్ టైం మీకు కూడా సిద్ధుని కరెక్ట్ సార్ ఇన్స్పిరేషన్ తీసుకున్నట్టున్నారు. కళ్యాణ్ వర్సెస్ అనుదీప్, సిద్ధు వర్సెస్ రవి యాంటోనీ, అలా ఒకటి చేయొచ్చు సార్. అదే కదా, అందరు కలిసి సినిమా తీసినా బాగుంటుంది. అదే. ఇప్పుడు మీరు నలుగురు ఉన్నారు కదా, నలుగురు డైరెక్టర్లు అనుకుందాం, మీరు కూడా డైరెక్టర్ అయిపోయారు. మీ నలుగురిలో బెస్ట్ డైరెక్టర్ ఎవరు? మీరు హానెస్ట్గా చెప్పాలి. ఎవరు సార్? నేను, సిద్ధు, కళ్యాణ్ అండ్ అనుదీప్. ఆనెస్ట్ చెప్పాలంటే నేను వర్క్ చేసిన ప్యాటర్న్ చూసుకున్నాను సార్. నేను చెప్పాలంటే, ఎందుకంటే సిద్ధు ఇప్పుడు డైరెక్షన్ చేయలేదు, అనుదీప్ అన్నతో నేను పని చేయలేదు. సిద్ధు డైరెక్షన్ చేయకపోయినా అన్ని క్రాఫ్ట్లు ఆయనకు తెలుసు అనే సంగతి మీకు తెలుసు. సో సిద్ధు యాజ్ రైటర్, సిద్ధు సార్ ఫస్ట్ ఒక రైటర్. నేను నాకు తెలిసి అంటే మరీ ఎక్కువ మంది కలవలేదు సార్ నేను, కానీ సిద్ధు సెట్ లో ఏదన్నా సీన్ మేము రాసుకున్నాక దాన్ని ఇంకా సెట్కి బెటర్మెంట్ చేస్తుంటాడు సార్. ఇంప్రవైజ్ చేయాలంటే అతను మాట్లాడే లాజిక్ అయినా, అతను కొన్ని డీటెయిల్స్ పడతాడు సార్. అది అంటే మేమే ఇదైపోయారు, అసలు ఎలా పట్టాడు ఈ కాన్సెప్ట్ ఇక్కడ అని, ఇది ఇక్కడ చెప్తే చాలా బాగుంటుంది అని చెప్తారు వచ్చి. షాక్లోకి వెళ్ళిపోతాం మేము. సో యాజ్ అ రైటర్ డెఫినెట్లీ సిద్ధు సార్. అండ్ కళ్యాణ్ డైరెక్షన్ అంటే కళ్యాణ్ సార్. అంతే. ఆ మనిషి క్రియేటివిటీ, ద వే హీ హ్యాండిల్స్ పీపుల్, యాక్టర్లకు నరేట్ చేసి చూపించడం, నేనైతే అయిపోతుండే అసలు. ఒడి మనిషి అసలు చాలా నేర్చుకున్నా సార్ కళ్యాణ్ దగ్గర నుంచి. కళ్యాణ్ సార్ బ్రిలియంట్. ఎందుకంటే అంత మందిని హ్యాండిల్ చేయాలి. ఇప్పుడు మీరు ఒక సీన్లో ముగ్గురు ఉన్నప్పుడు హ్యాండిల్ చేసే విధానం వేరు ఉంటుంది, 30 మంది ఉన్నప్పుడు చేసేది వేరు ఉంటుంది. కరెక్ట్. అది కళ్యాణ్లో నేను చూశాను. జెన్యున్లీ కళ్యాణ్ కూడా చాలా మంచి హ్యూమన్ బీయింగ్ సార్. అండ్ అతని పక్కన ఉంటే మీకు బోర్ కొట్టదు. క్లైమాక్స్ చేయడం కాకినాడ కూడా వెళ్ళాం కదా, నాకు ఆ మనిషి పక్కన ఉంటే చాలా హ్యాపీనెస్ సార్ లైఫ్ లో. ఏదో కామెడీ చేసుకుంటాం, జోకులు వేసుకుంటుంటాము, పని చేసుకుంటుంటాము, అదంతా వర్క్ చుట్టే ఉంటుంది కానీ ఫుల్ ఫన్ ఉంటుంది సార్. అది అదే గవర్నమెంట్ స్కూల్ వాళ్ళతో ఉన్న మజా అది. అవును సార్, అవును. ఎవరికైనా సరదాగా అంటే కళ్యాణ్ అదే సార్, అతను ఏంటి, అతను అదే, అతనికి ఫిల్టర్, అతనికి అదేం లేదు సార్. అతను సో అలాంటి వాళ్ళతో చాలా బాగుంటుంది సార్ లైఫ్. నెక్స్ట్ ఏం చేద్దాం అనుకుంటున్నారు? అదే సార్, నెక్స్ట్ కథ రెడీ అయిపోయింది, డైరెక్ట్ చేద్దామనే సార్. ఇంకా ఆర్టిస్ట్గా చేయరా? చేస్తాను సార్. మంచి రోల్స్ వస్తే, ఇప్పుడు మ్యాట్ 2లో ఉంది, అండ్ ఎవరైనా ఒక మంచి రోల్ నేను కావాలి, ఆ రోల్ బాగుంటుందని 100% చేస్తాను. మరి ఇంత పక్కన తిరుగుతుంటారు సిద్ధు, మీరు అన్న తిరుగుతుంటావు, రాస్తుంటావు, తిరుగుతుంటావు, అన్ని షేర్ చేసుకుంటావు, నీకెందుకు టిల్లు స్క్వేర్లో మంచి క్యారెక్టర్ లేదు? ట్రై చేశారు సార్. ట్రై చేశారా? చాలా, ఎస్పెషల్లీ మ్యాడ్ సినిమా షూటింగ్ అవుతున్నప్పుడు కళ్యాణ్ వచ్చి ఫుటేజ్ చూపించినప్పుడు చాలా నచ్చింది సిద్ధుకి. అరే చాలా డిఫరెంట్గా ఉన్నది, దీంట్లో పెక్యులర్గా ఉన్నది, చాలా బాగుంది అని వంశన్న చెప్పారు. వంశన్న టీజర్ రిలీజ్ అయినప్పుడు ఫోన్ చేసి, నువ్వు వరల్డ్ ఫేమస్ అయిపోతావు చూడు బాసు అని. నేను అవుతున్నా, ఏంటన్నా మీరు జోకులు వేస్తారు అంటే, బాసు నేను సీరియస్ చెప్తున్నాను. అప్పుడు కూడా నేను పట్టించుకోలేదు సార్, అది చాలా ఫన్గా తీసుకున్నాను. సో టిల్లు స్క్వేర్లో అప్పుడు అనుకున్నారు, అరే బాగుంటుంది నేను పెడదాము అని, కానీ ఆ వరల్డ్ ఎక్కడ కూర్చోలేదు సార్. అంటే మల్లిక్ అండ్ సిద్ధు ఇద్దరు ఆనెస్ట్ ట్రై చేస్తారు. ఏ కొత్త క్యారెక్టర్ క్రియేట్ అయినా, కాస్టింగ్ అవుతున్నా కూడా కదా యాంటోని పెట్టుకుందాము అని ఇద్దరు, యాంటోని పెట్టుకుందామా అని ఆలోచించి, కానీ లేదు సరిపోవట్లేదు ఆ క్యారెక్టర్. అదే మీకు ఒక రికగ్నిషన్ వచ్చేసింది కదా, అది ఇంకా లుక్ అయినా లేదా మాట్లాడే విధానం అన్ని కూర్చోవాలి కదా సార్. అవును, కానీ ఆనెస్ట్గా చాలా ట్రై చేశారు సార్. ఓకే, అయినా కూడా దొరకలేదు సార్. ఎందుకంటే దాంట్లో టిల్లు అనే ఫిల్మ్లో టిల్లు చుట్టే ఉంటుంది సార్, ఎందుకంటే వాడి క్యారెక్టర్ ఓరియంటెడ్ కదా సార్. టిల్లు రాధిక మీకు ఫస్ట్ పార్ట్ చూస్తే కూడా మీకు అంతే సార్. ఇప్పుడు మీరు కూడా ఇంత గ్లామర్గా, ఇంత హడావుడిగా ఉంటారు కదా, మీ జీవితంలో ఎంతమంది రాధికాలు ఉన్నారు? అదే సార్, నిన్న చెప్పినట్టు సిద్ధు కూడా ఒకరు ఉంటారు సార్ లైఫ్ లో. ఉంటారు, అదే మళ్ళీ ఇంకా రాదు సార్. రాధిక వెళ్ళిపోయిందా? రాధిక వచ్చింది, వెళ్ళిపోయిందా? వెళ్ళిపోయింది సార్, వెళ్ళిపోయిందా? నేర్పించేసింది, వెళ్ళిపోయింది సార్. నేర్పించిందా? అంతే సార్. ఓకే. ఎందుకు సార్ ఇట్లా? నాకు అర్థం కాని ఒక క్వశ్చన్ అండి. మరి ఈ 10 రోజులు పెట్టి ఆలోచిస్తున్నాను. ప్రతి ఒక్క అబ్బాయి లైఫ్లో ఒక ఇట్లాంటి విషాద స్టోరీ ఒకటి ఉండింది, ఎవరో ఒక రాధిక ఉంటుంది. మరి రాధికాలకి ఇలాంటి అబ్బాయిలు ఉండరా? 100% ఉంటారు సార్. ఉంటారు కానీ వాళ్ళు చెప్పరు. మేమైతే ఓపెన్ మాట్లాడుకుంటున్నాం సార్. అదే చెప్పరు కాబట్టి వాళ్ళు అలా ఉండరు, పతివ్రతలు అయిపోతారు తర్వాత. బోత్ సైడ్స్ ఉంటాయి సార్ ఎప్పుడైనా. సో ఇప్పుడు టిల్లు కాబట్టి టిల్లు గాడి త్రూ మేము ఒక హార్ట్ బ్రేక్ ఏంటని చెప్పుకుంటాము.
అలానే అమ్మాయిలకు అందరికి ఉంటారు సార్, ఉంటారు. అది నార్మల్ వరల్డ్ సైకాలజీ అది. ఉంటుంది కానీ బట్ ఎందుకో మగపిల్లలు అంటే మగపిల్లలు బ్రేకప్ అయ్యి ఫీల్ అయినంత ఆడపిల్లలు అవ్వరేమో అనేది నాకు ఒక స్ట్రాంగ్ ఫీలింగ్. కొంచెం అట్లీస్ట్ మగపిల్లలు అంటే మా సర్కిల్లో నేను చూస్తున్న లైఫ్లో చూస్తే కొంచెం ఎమోషన్స్ మన వాళ్ళు ఎక్కువ ఉంటాయి సార్. మగవాళ్ళకే ఎక్కువ ఉంటాయి. సినిమాల ప్రభావం కూడా ఎక్కువ ఉంటుంది సార్ మాకు. అప్పట్లో ఇప్పుడు దేవుడి అనే ఫిల్మ్ వచ్చింది. అవును. అప్పుడు నాకు గుర్తుండి హార్ట్ బ్రేక్ చిన్నగా అయినా కూడా వాడు దేవుడిలా ఫీల్ అయిపోయి తాగేసి బార్ల చుట్టూ తిరిగేసి ఉట్టి అదొక ఇదనమాట. ఎన్నాళ్ళు తిరిగారు అలా బార్ల చుట్టూ? నేను అంతేం తిరగలేదు సార్ అలా బార్ల చుట్టూ అలా తిరగడం కాదు కానీ రాధిక అయితే మిస్ హార్ట్ బ్రేక్ అయితే అయింది సార్. దాని నుంచే చాలా నేర్చుకున్నాను లైఫ్ లో. అక్కడే మీరు సిద్ధు కూడా కలిసినట్టున్నారు కమ్యూనికేషన్. లేదు సార్, అది సిద్ధుని కలిసాక అదే ఆఫ్ కోర్స్, బట్ డెఫినెట్లీ ఒక బాయ్ ఎమోషన్లు షేర్ చేసుకుంటాం కదా సార్. అదే నిన్న ఆయన పాపం అంత పెద్ద సీరియస్ ప్రెస్ మీట్లో కూడా మళ్ళీ నాకు సమాధానం చెప్పాడు దానికి. సార్ అంతమంది రాజకీయాలు ఎక్కడ ఉంటారు, ఒక్కటే మొత్తం నేర్పించేస్తుంది అని. అది నేర్చుకోకపోతే పుట్టిల్లుగాడు అయినట్టు సార్. అది నేర్చుకోలేదు, మళ్ళీ దొరికింది ఇంకో రాజకీయాలు. అట్లా నా ఉద్దేశం కూడా అదే. ఎనీవేస్, మీరు ఎప్పుడు లవ్ మ్యారేజ్ చేసుకుంటున్నారు? బాగుంది సార్. మ్యారేజా లవ్? అదే క్వశ్చన్లోనే రెండు. అదే అందుకే అదే ఇప్పుడైతే ఏం లేదు సార్, లవ్ అయినప్పుడు చేసుకుంటాం. ఓకే, ఫస్ట్ మూవీ డైరెక్ట్ చేద్దాం సార్. ఆ లవ్ ఫస్ట్ మూవీలో లవ్ డైరెక్షన్ అనుకోవచ్చు. లవ్ డైరెక్షన్ లవ్ అక్కడ ఉంది సార్. ఇప్పుడు అది అయిపోయాక ఫస్ట్ ఒక సినిమా తీయాలి సార్. ఫస్ట్ ముందైతే అసలు అది అక్కడే ఉంది సార్. హార్ట్ అక్కడ ఉన్నప్పుడు ఇంకా ఎటు పెట్టడానికి లేదు. మీరు సినిమా తీస్తే ఇప్పుడు ఇదంతా ఇప్పుడు మీరు చూస్తున్న ఇప్పుడు మీరు ఒక బావిలో ఉన్నారు. మీరు ఎలాంటి బావిలో ఉన్నారంటే సిద్ధు జొన్నలగడ్డ అనే ఒక పెద్ద బోట బావిలో ఉన్నారు. అక్కడి నుంచి వచ్చే కథలు కానీ కళ్యాణ్ దగ్గర నుంచి వచ్చిన కథలు కానీ అన్నీ కూడా యూత్ఫుల్కి కనెక్ట్ అయ్యేటట్టుగా ఉన్నాయి. రైట్. ఇప్పుడు మీ పర్సనల్గా మీకు ఏ జానర్ ఇష్టం? నాకు కామెడీ సార్. కామెడీ లైఫ్లో కూడా నాకు కామెడీ ఇష్టం. నాకు పెద్దగా సీరియస్నెస్ బాగా అంటే ఎక్కువ ఎమోషనల్ అనవసరంగా అయిపోవడం, కోపము అనవసరంగా సార్. నార్మల్గా వస్తాయి హ్యూమన్స్ కానీ ఉండవు. కామెడీ సార్. నేను 10 మంది ఉంటే కూడా కామెడీ ప్రిఫర్ చేస్తాను, జోక్లు వేసుకోవడము. సో నేను ఇప్పుడు రాసిన సినిమా కూడా కంప్లీట్ అవుట్ అండ్ అవుట్ కామెడీ సార్, ఎంటర్టైనర్ కామెడీ. అంటే ఇప్పుడు మీకు ఇది ఎంత ఈ మేకింగ్ అంతా చేయటం వచ్చింది కాబట్టి, కరెక్ట్ సార్, మీరు ఇది జర్నీలో నేర్చుకున్నదే కాబట్టి దాని మీద కథ రాసుకున్నారు. అంతే సార్. ఇక్కడ నుంచి ఉన్న ఎక్స్పీరియన్స్ అని తీసుకొని నా స్టైల్ ఆఫ్ కామెడీ ఒకటి ఏంటి అది రాసుకున్నాను సార్. ఒకటి ఫ్యాంటాస్టిక్ అండి. మీది ఎట్లాంటి బడ్జెట్ సినిమా? అంటే ఇప్పుడు సిద్ధు కంటే ఒక మార్కెట్ ఉండింది, ఒక ప్రొడ్యూసర్ వస్తాడు, ఒక నెక్స్ట్ లెవెల్ మార్కెటింగ్ జరుగుతుంది కాబట్టి ఒక అన్ని జరిగిపోతాయి. కరెక్ట్. అన్నీ ఉన్నోడికి అన్నీ జరుగుతాయి బాస్. యు ఆర్ ద న్యూ డైరెక్టర్. నిన్నగాక మొన్న వచ్చి ఏయో ఒక సినిమాలో కనపడి హడావుడి చేసావు. నీకు ఏం చూసి నీకు ప్రొడ్యూసర్ సినిమా ఇస్తాడు? కథ చూసి సార్. డెఫినెట్లీ కథ, దాంట్లో ఉన్న స్టోరీలో ఉన్న మ్యాటర్, కామెడీ ఏముంది దాన్ని చూసి ఇస్తారు సార్. దాన్ని బట్టి ఇప్పుడు నేను రాసింది ఒక 28-year-old క్యారెక్టర్ సార్ మన దాంట్లో మెయిన్ లీడ్. సో ఇప్పుడు దాన్ని బట్టి ఎవరు లీడ్, దాన్ని బట్టి మార్కెట్ మీకు తెలిసిందే కదా సార్, దాన్ని బట్టే ఉంటుంది. కానీ ప్రాపర్ స్టోరీ ఓరియంటెడ్ కదా సార్ ఇది. నాకైతే కంటెంటే సార్, అస్సలు ఇంకేం లేదు. కంటెంట్ ప్రాపర్. మీ బ్యాచ్ అందరూ అంతే, కంటెంట్ నమ్మేస్తారు అంతే. అంతే సార్, అది కంటెంటే మెయిన్ కింగ్ అని. ఇప్పుడు కంటెంటే కింగ్ అనే దగ్గరికి మీరు అడిగేసి ఇడిచేసి అనుపమని తీసుకొచ్చారు. అనుపమతో మీ ఎక్స్పీరియన్స్ ఏంటి సార్? చాలా బ్యూటిఫుల్ సార్. అప్పటికి అనుపమ లాక్ అయ్యాక ఫస్ట్ డే కలిసాం సార్ అనుపమ. అంటే ఆఫీస్కి వచ్చారు అండ్ ఇమ్మీడియట్లీ మా అందరు యునానిమస్గా రాధిక దొరికింది. మళ్ళీ అప్పుడు దాకా దొరకలేదు ఎవరు మాకు. కానీ చాలా జరిగినాయి, అది అడుగుతాను నెక్స్ట్. ఎవరు 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 అంటే అప్పుడు అనుపమ ఫస్ట్ డే సార్ యునానిమస్గా ఈ అమ్మాయిని. అండ్ సెట్కి వెళ్ళాక మళ్ళీ అసలు ఇమ్మీడియట్గా సార్ మీరు అంటే అన్నట్టు డైలాగ్ ఇలా సీన్ పేపర్ ఇవ్వగానే ఇమ్మీడియట్గా గో త్రూ అయిపోయి రెడీ అండ్ పర్ఫార్మెన్స్ చింపేసేది సార్ స్క్రీన్ మీద. నిన్న సిద్ధు జొన్నలగడ్డ చెప్పింది నిజమా? సీన్లు అప్పుడప్పుడు కూడా మార్చేసిన మేము యాడ్ చేస్తూ ఉంటాం సార్. ఎందుకంటే అంతెందుకు నిన్న సిద్ధు మొన్న ఏదో చిన్న బిట్ సార్ షూట్ అంతా రెడీ, సినిమా అయిపోయింది, చిన్నది యాడ్ చేద్దామని ఏదో చిన్న బిట్ అది. అక్కడ వెళ్ళి నేను ఏదో డైలాగ్ చెప్తున్నా, కాదు ఈ డైలాగ్ చెప్తే బాగుంటుంది ఏమంటే అట్లా చాలా రాను డైలాగులు అయిపోయింది ఇంకోలేదు. సో అలా మేము డైలాగ్స్ అయినా అన్ని ఇంప్రూవైజ్ చేసుకుంటూ ఉంటాం సార్. ఓకే, అమ్మాయి దానికి ఫిట్ అయిపోయింది. ఒక రోజు కూడా చిరాకు తెచ్చుకోలేదు సార్. అంటే జనరల్లీ ఎవరైనా చిరాకు తెచ్చుకుంటారు ఆనెస్ట్గా, ఎందుకంటే అన్ని చేంజెస్ కదా సార్. అండ్ సీన్ మధ్యలో వెళ్ళి మళ్ళీ ఏదైనా చిన్న డైలాగ్ చెప్పడం మేము ఇంకా బెటర్మెంట్కి యాడ్ అవుతుంది. ఎప్పుడు ఏంటది అని చూసుకొని లాజిక్ అడుగుతుంది, ఎందుకు పెడుతున్నారు ఇది, అమ్మాయి మాట్లాడే కదా, ఓకే దీనికి దీనిగా చెప్తే ఓ చాలా బాగుంది అని చెప్పి ఇమీడియట్గా చేయడం సార్. ఓకే,
షీఈస్ అ వెరీ కోఆపరేటివ్ అండ్ వెరీ నైస్ పర్ఫార్మర్. నైస్ పర్ఫార్మర్ అండ్ వెరీ జెన్యున్ హ్యూమన్ బీయింగ్స్. ఏది ఈగోస్ అలా పెట్టుకొని ఇప్పుడు కొంతమంది ఒకసారి ఇరిటేట్ అయితే అది క్యారీ చేస్తారు సార్. ఈ అమ్మాయిలో చూడలేదు నేను అది. చిన్న ఏదైనా ఇరిటేషన్ వేరే ఏదో ఉంటాయి కదా సార్ మన మనుషులకి సెట్లో ఏదో ఇది చిన్నది సార్ అయినా కూడా పక్కన పెట్టేసి మా వర్క్ అయితే అది చూపించకపోయేది. ఓకే ఇది క్రియేటివ్ ప్రాసెస్, దీనికి ఎవరిని డిస్టర్బ్ చేయొద్దు, అలా చాలా తక్కువ మంది చూసాను సార్ నేను. సూపర్. ఇప్పుడు ఇందులో సినిమాలో మీకు ఏం టైటిల్ పడుతుందండి? నాకు రైటింగ్ డిపార్ట్మెంట్ ఉంది సార్. నాది, మల్లిక్ది, సిద్ధుది, ముగ్గురిది, కళ్యాణ్. నలుగురిది పడుతుంది. అంటే ఆనెస్ట్లీ చెప్పాలంటే ఇప్పుడు దాకా నేను చెప్పాను కదా సార్ నెల్లిది, అలా నేను ఏం ఎక్స్పెక్ట్ చేయలేదు ఇప్పుడు దాకా. అసలు అది మీరు అడిగినప్పుడు నాకు గుర్తొచ్చింది. అది ఏముందో ఆనెస్ట్గా అదే పడుతుంది సార్. కరెక్టే. కానీ నలుగురిది మంచి పేర్లు అన్నీ. అవును సార్. వెరీ గుడ్. అంత మంచి టీంలో మీరు కూడా భాగమైన ఆల్ థ్యాంక్స్ టు సిద్ధు సార్. ఎందుకంటే అసలు నేను అప్పుడే కథ రాసుకుంటూ చేద్దాము అంటే లేదు నువ్వు పెద్ద ఫిల్మ్ వర్క్ చేస్తే నీకు ఇంకా పెద్దగా రాయల్ సినిమా కూడా నీది, యూ విల్ గెట్ దట్ ఎక్స్పోజర్ అని చేసింది సార్. ఇప్పుడు మీరు చేయబోయే సినిమాలో 28 ఏళ్ల హీరోలు ఎవరా అని ఎదుగుతున్నాను. మీరు ఎవరిని ఎతికారు? ఇంకా చూస్తున్నాను సార్. లాక్ అవ్వగానే నేను అనౌన్స్ చేస్తాను. ఒక 3-4 మెంబర్స్. ఇప్పుడు మీకున్న సర్కిల్లో ఖచ్చితంగా మీరు ఎవరు చెప్పినా ఓకే చేద్దాం పదా, అల్లం పదా అనే ఒక 3 సెట్లోనే ఉంటారు కదా? ఉంటారు సార్. ఉంటారు కదా. మామూలుగా ఒక నిజంగా ఒక జెన్యూన్ డైరెక్టర్ కొత్తగా వచ్చి సినిమా చేయాలనుకుంటే ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హీరోలు లేక నరకం చూస్తున్నారు. అవును సార్. తక్కువ, చాలా కష్టం, చాలా తక్కువ సార్. అలాంటిది మీరు ఎంత కాన్ఫిడెంట్గా ఎలాగా అంటే దిస్ ఈజ్ ద సర్కిల్ అండి. ఇదే ఇప్పుడు దాకా మీరు చదువుకుంది అంటున్నా నేను. ఇదే ఇప్పుడు దాకా మీరు నేర్చుకుంది ఈ 10 ఏళ్లలో, ఈ జర్నీలో మీరు ఇలా హీరోని కూడా హ్యాండిల్ చేయగలను అనే నమ్మకం అయితే వచ్చిందా? అవును సార్. నమ్మకం అంటే కంప్లీట్లీ కథ గురించి. అండ్ ఇప్పుడు దాకా తీసిన సినిమాలు కూడా మాట్లాడాయి సార్ అవి. అండ్ ఇప్పుడు రాసుకున్న సినిమా కూడా సినిమానే అది అట్రాక్ట్ చేస్తుంది సార్ నాకు. దట్స్ వాట్ ఐ బిలీవ్. నేను అదే అంటున్నాను. ఇప్పుడు కనీసం అక్కడ దాకా హీరో దాకా వెళ్ళడానికి కూడా చాలా కష్టం, చాలా కష్టం. అవన్నీ మీరు చూస్తూనే ఉంటారు నాకు తెలిసి. ఇప్పుడు ఇదే మీ సిద్ధు దగ్గరికి ఎంతమంది డైరెక్టర్లు వచ్చి అపాయింట్మెంట్ అడిగితే కూడా దొరకని పరిస్థితి ఉంది. అంటే ఎవరు బిజీ వాళ్ళకు ఉంది. ఇక్కడ ఎవరు తప్పు అంటలేదు ఇక్కడ. రైట్. కరెక్ట్ సార్. నాగవంశీ గారు ప్రొడ్యూస్ చేస్తారా మీ సినిమాని? ఆల్రెడీ అడిగాను సార్. టిల్లు అయిపోగానే వింటాను కథ. ఓకే. ఆయన వింటే లాక్ చేసేస్తారు. అంతే సార్. అన్న దొరికి వింటే 100% లాక్ చేస్తారు. మీ అమ్మగారి గురించి వస్తాను నేను ఒకసారి. ఆమె ఒక్క డైలాగ్తో నీ గుండెల్లోని ఎంత భారం తీసేశారు బాస్. చాలా సార్. చాలా నిజంగా. అంటే నీకు కూడా అసలు నేను ఏమైపోతున్నాను, అసలు నేను వెళ్తుంది కరెక్ట్ రూటా కాదా, నేను ఒక హీరోని నమ్ముకొని ఇంత ట్రావెల్ చేస్తున్నాను, ఏమవుతాము అనే ఒకటి ఎక్కడో ఉండుండొచ్చు. ఆ ఒక్క బాధని ఒకే ఒక డైలాగ్తో మీ అమ్మ తీసేసారంటే యు ఆర్ అ బ్లెస్డ్ చైల్డ్ బాస్. యా, డెఫినెట్లీ సార్. చాలా బ్లెస్డ్. ఇప్పుడే కాదు సార్, ఎప్పుడు నాకు పెద్దగా ప్రెషర్ ఏం పెట్టలేదు సార్. అంటే వాళ్ళు రియాలిటీ చెప్పి పెంచారు సార్. అంటే తప్పుదారి వెళ్ళినా కూడా వెళ్తున్నావు తప్పు, నేను చెప్తే కానీ మార్చుకునే అలా కాదు, నేను ఓన్గా నువ్వు చూసుకో అన్నట్టే పెంచారు సార్ ఎప్పుడు. అండ్ నేను ఇమీడియట్గా ఒక ఫిలిం సైడ్ వెళ్తాను అన్నప్పుడు ఒక్కసారి కూడా నో అని చెప్పడము లేదా చూపించడం కూడా లేదు సార్. అది చెయ్యి, నువ్వు నీ ప్యాషన్ ఎక్కడుంది అక్కడే ఫాలో అయ్యి చెయ్యి, బట్ ఓన్ హార్డ్ వర్క్తో చేసుకో. మేము ఓన్లీ నీకు ఇమోషనల్ సపోర్ట్ అయినా యాజ్ పేరెంట్స్ ఏం చేయగలిగి చేస్తాము, రికమెండేషన్లు అయినా ఇవన్నీ మేము చేయం కూడా. ఎందుకంటే వాళ్ళ ఫిలిం ఇండస్ట్రీ తెలియదు అసలు. తెలియదు. ఇప్పటికి మొన్న టిల్లు షూటింగ్ వచ్చి మా మామ్ షాక్ అయిపోయారు. ఇంతమంది ఉంటారా, ఇంతమంది ఎందుకు, ఒకటే షాట్ ఎన్నిసార్లు ఎందుకు తీస్తుర్రు, రోజంతా ఒకటే సీన్ తీస్తారా అని వాళ్ళకి ఫస్ట్ టైం సార్. అది వాళ్ళు ఏమనుకున్నారు, ఇదంతా తెలియదు వాళ్ళకి, అంటే అసలు ఎక్స్పోజర్ లేదు దీని గురించి. సో అలాంటి ఫ్యామిలీ నుంచి వచ్చాను సార్ నేను. ఇంకా వాళ్ళు జస్ట్ నన్ను నమ్మారు సార్. అంటే నువ్వు నమ్మింది నువ్వు చేయి అని నమ్మారు సార్. మీ అమ్మ ఆ రోజు షూటింగ్ చూపిస్తే ఒక మీరు ఎలా ఫీల్ అయ్యారు? మామ్ ఎలా ఫీల్ అయ్యారు? చాలా హ్యాపీ అయ్యారు సార్. అంటే మీరు నాకు చాలా హ్యాపీ ఉంటుంది సార్. అంటే వాళ్ళు వచ్చి కూర్చొని షూట్ చూడడము. అండ్ మామ్ కూడా ఆ రోజు తర్వాత ఫోన్ చేసి, ఇంత కష్టపడతారా మీరు, నువ్వనే కాదు అందరూ అలా హిట్స్ పట్టుకొని ఉడుతున్నారు, వాళ్ళకి ఏమైనా అయితే ఎలా పడిపోతారేమో, అంత ఫాస్ట్గా ఎలా ఉడుతున్నారు అని ఇవన్నీ అబ్జర్వ్ చేసి చాలా ఇదయ్యారు. సినిమా తీయడం అంటే ఇంత ఎఫర్ట్ ఉంటుందో సినిమా వెనకాల, ఇన్ని ఇయర్స్ తీస్తారా మీరు అసలు, అండ్ ఒక్క ఫ్రైడే డిసైడ్ చేస్తుంది. నేను అది మాడుతుండే, అంతే అమ్మా ఎంత తీసినా ఒక ఫ్రైడే డిసైడ్ చేస్తుంది ఇన్నా అవుటా అనేది. 10 సంవత్సరాల్లో మీ అమ్మగారికి ఎంత డబ్బులు ఇచ్చారు? పెద్దగా ఏం వేయలేదు సార్. ఇంకా ఇచ్చే అంత పొజిషన్లోకి రాలేదు.
వెరీ సూన్. నువ్వు ఇలాంటి కలర్ఫుల్ చొక్కాలు కొనుక్కునేంత వరకు తెచ్చుకున్నావు అంతే. నేను నా చొక్కా కొనుక్కంతా తెచ్చుకున్నా సార్. అంతే తప్ప పెద్దగా ఏం చేయలేదు సార్. లక్కీలీ మా పెద్దన్న ఈజ్ వెరీ వెల్ సెటిల్డ్ సార్. ఓకే. సో ఇల్లు చూసుకునేంత సెటిల్డ్ మా అన్నయ్య. ఓకే. సో హీ టేక్స్ కేర్ ఆఫ్ ద హౌస్. మీ పెద్దన్న పేరు చెప్పాలా? వినోద్ రొనాల్డ్ సార్. వినోద్ రొనాల్డ్. యా. ఓకే. ఓకే. సాఫ్ట్వేర్ సైడ్ పనిచేస్తాడు. ఓకే. సో అతను ఇల్లు చూసుకుంటాడు సార్ బేసికలీ. సో నాకు అదొక ప్రెషర్ లేదు మైండ్. అంటే ప్రశాంతంగా నీకు ఎంజాయ్ చేయొచ్చు. నా పని నేను కరెక్ట్ చేసుకుంటే చాలన్నట్టు ఉంది సార్ నాకు. ఇప్పుడు ఒకవేళ మీ అన్నయ్య కూడా అరే ఇంక నేను కాదు నువ్వు చేయాల్సిందే అంటే ఏం చేస్తారు? చేస్తా సార్. ఇంకా ఇప్పుడు అట్లీస్ట్ లక్కీ అంటే ఇంత సపోర్ట్ చేసినాక చేయకపోతే వేస్తారు. ఇంకా ఇప్పుడు 32 నాకు. సో ఇప్పుడు నేను ఐ కెన్ హ్యాండిల్. ఎస్. ఇకపోతే మళ్ళీ కొత్త రాధికని ఎప్పుడు తీసుకొస్తున్నారు లైఫ్లోకి? నా లైఫ్లో ఎందుకు సార్ రాధిక? ఇప్పుడు మంచి అమ్మాయిని తీసుకొచ్చుకుంటా సార్. నా ఉద్దేశం రాధిక అంటే హీరోయిన్ అని అంతే తప్ప అది జస్ట్ ఒక క్యారెక్టరే తప్ప. మూవీలో కూడా క్యారెక్టర్ హీరోయినే కదా అబ్బా, అంతే తప్ప క్యారెక్టరే కదా అది. అంతే తప్ప హార్ట్ బ్రేక్ చేసే అమ్మాయి అని డెఫినేషన్ అన్నట్టు అనుకున్నాను. లేదు, ఒక హీరోయిన్ అని నా ఉద్దేశం. ఓకే. ఒక హీరోయిన్ మీ లైఫ్లోకి ఫస్ట్ సినిమా తర్వాత అమ్మాయి. అలా ఏం లేదు సార్. అమ్మాయి అని నాకు పెద్దగా ఇప్పుడు అది మైండ్లో కూడా లేదు సార్ నాకు. అంటే వాట్ ఐ బిలీవ్ మీన్స్ ఏదన్నా ఆనెస్ట్గా ఆ టైం వచ్చినప్పుడు అయితేనే అవ్వాలి సార్ అది. అండ్ అలా అయితే చూద్దాం. ఇప్పుడు నాకు సినిమా అనే ఒక లవ్ చేయడం కూడా, ప్రతి సినిమా చేయడం, సిద్ధు కలవడం, అక్కడి నుంచి టిల్లు అవ్వడము, ఇది కూడా అది అయ్యే సార్. నేను నా పని నేను చేసుకుంటూ వెళ్ళిపోతున్నాను అంతే. అలా ఇది కూడా పార్ట్ ఆఫ్ లైఫ్ అయితే చూద్దాం సార్. ఇప్పుడు నీకు సినిమా ఇండస్ట్రీలో బెస్ట్ ఫ్రెండ్స్ అంటే సిద్ధు, కళ్యాణ్ వీళ్ళు కాకుండా ఇంకెవరు సార్ ఆర్టిస్ట్ సినిమా ఇండస్ట్రీ? చిన్న సార్ ఆదర్శ్ బాలకృష్ణ ఉన్నాడు సార్. నాకు కూడా క్లోజ్ ఫ్రెండ్, చాలా మంచి ఫ్రెండ్. ఆదర్శ్ వెరీ బ్యూటిఫుల్ పర్సన్ ఆల్సో. ఈజ్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. మల్లిక్ ఉన్నాడు మన డైరెక్టర్. మల్లిక్ ఇస్ అ వెరీ గుడ్ ఫ్రెండ్. సిద్ధు వాళ్ళ బ్రదర్ చైతన్య జండల్ గారు, అతను చిన్న స్మాల్ టైం నుండి చాలా క్లోజ్ అయిపోయాము. వెరీ 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 క్లోజ్ అయిపోయాము. కానీ సిద్ధు చైతన్య అసలు ఒకళ్ళనొకళ్ళు పట్టించుకోరు అనేది ఎంతవరకు వాస్తవం? లేదు. అతను యుఎస్ నుంచి వచ్చాడు మొన్న. అవును. సో నాకే మొన్న కలిసాడు అన్న. ఓకే. సో ఇప్పుడు అతను ఇక్కడికి వచ్చి సెటిల్ అవుతున్నాడు. ఇంకా బ్యాక్ అండ్ ఫోర్త్ అంటే అక్కడ 6 months ఉండి ఇక్కడ ఉండాలి, దాని మధ్యలో ఉన్నారు. లేదా వాళ్ళిద్దరు కలిసినప్పుడు ఫుల్ ఫన్ సార్ అసలు. ఎందుకంటే అతను ఫుల్ ఎక్సెంట్రిక్ క్యారెక్టరే, ఇతను ఎక్సెంట్రిక్. ఇద్దరు చాలా జోవియల్ గా ఫన్ గా ఉంటారు. చాలా ఇద్దరు ఎక్సెంట్రిక్ క్యారెక్టర్. ఫుల్ చాలా కామెడీ ఉంటుంది. అందరం కలిసాము ఇంట్లో అంటే. ఇకపోతే ఈ సినిమా డైరెక్టర్ మల్లిక్ రామ్ గురించి మీ ఒపీనియన్ ఏంటి? మల్లిక్ లైఫ్లో ఒక ఫ్రెండ్ అని ఒక డెఫినేషన్ ఉంటుంది అసలు, మంచి ఫ్రెండ్ అని. అది మల్లిక్ రామ్ సార్. అవునా? అంటే చాలా చాలా మంచి వ్యక్తి సార్ అతను. అంటే పెద్దగా ఏమీ ఈ నెగిటివిటీ అయినా ఇలాంటి పెట్టుకునే మనిషి కూడా కాదు, ఉండవు సార్. అతను పెద్దగా మాట్లాడట్లేదు అతను, అంతే సార్ మనిషి. అంటే ఇన్నర్ సర్కిల్లో అంటే ఫుల్ ఫన్ మనిషి. అవునా? బయట పెద్దగా ఏం మాట్లాడు, కానీ చాలా 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 అంటే ఫన్నీ మనిషి అతను. హ్యూమర్ చాలా బాగుంటుంది. అదే అంటే ఇప్పుడు నాకు మ్యాడ్ సినిమా తీసిన కళ్యాణ్ బయట ఎలాగ ఉంటాడు, లోపల ఎలా ఉంటాడు, ఇన్నర్ సర్కిల్ లేదు, అవుటర్ సర్కిల్ లేదు, అంతే ఎక్కడైనా సేమ్. కానీ నాకు నేను చూసినప్పుడు స్టేజ్ మీద ఎందుకో కొంచెం ఇలా ఉన్నాడా ఏదో అన్నట్టుగా అనిపించింది నాకు. అందుకని చాలా సింపుల్ మనిషి సార్ అతను. పెద్దగా ఏమి లేయర్స్ ఉన్న మనిషిగా అతను కూడా. ఓకే. ఒకటి ఏంటంటే మన లోకల్ సర్కిల్లో అతను చాలా జోవియల్ గా ఉంటాడు, బయట కొంచెం చిల్ గా ఉంటాడు అతను అంతే. అయితే ఈ టిల్లు స్క్వేర్కి సంబంధించి సాంగ్స్ కూడా నెక్స్ట్ లెవెల్ అన్నట్టుగానే ఉన్నాయి. బీమ్స్ మంచి హుషార్ మీద ఉన్నాడు. అవును సార్. బీమ్స్ సంబంధించి బీమ్స్ తో మీకు ఎలా కనెక్టివిటీ? బీమ్స్ అని ఫస్ట్ కలిసింది మ్యాడ్ అప్పుడు సార్. అంటే అందరం కలిసి తెలుసు ముందు, అంటే అతను ఎవరో తెలుసు, పర్సనల్ తెలియదు. ఇలా నేను థ్యాంక్ యూ చెప్పానంటే, నేను థియేటర్లో నాకు బ్యాక్గ్రౌండ్ స్కోర్ కొట్టడం షాక్ అయ్యాను. నా పేరు పెట్టేసి దానివల్ల యాక్చువల్ లేచింది అది. యాంటోనీ అది ఎస్టాబ్లిష్ అయింది. థ్యాంక్ యూ అన్న అని కలిసాను అతన్ని. అంటే అతను చెప్తున్నాడు యాక్చువల్లీ అతను చేశాడు అనుకుంటున్నాడు రోల్ అది. ఓకే. కొంచెం సిమిలర్ కూడా. అవును, బియర్డ్ హెయిర్ అందరూ వచ్చి అయినా కలుస్తుందంట, బాగా చేశారన్న మీరు క్యారెక్టర్ అది. సో అక్కడి నుంచి క్లోజ్ అయ్యాను సార్ మేము తోటి. సూపర్ పర్సన్ సార్ అతను. ఇలాగే ఫుల్ ఫన్ లో ఉంటాడు అని అన్న కూడా. ఈ టీం అని అంతే సార్, అంత కామెడీలో ఉంటుంది, కానీ పెద్దగా నాకు నచ్చింది అది సార్. చాలా లక్కీ అనుకుంటుంది. అది చాలా కష్టం అండి, చాలా కష్టం. అందులో వెళ్ళి పడాలంటే కూడా ఒకళ్ళు వెళ్ళి చేరదామన్నా కూడా ఎవరు చేర్చుకోరు. అది ఆటోమేటిక్ అవ్వాలి, అది అంతే. అందరికి సిమిలర్ కైండ్ ఆఫ్ గోల్ ఒకటి ఉండి, కామెడీ రియల్ లైఫ్ లో అయినా సినిమాలో ఎక్కడున్నా కామెడీ చేయాలి మనము అన్న ఒకటి ఇదే సార్.
ఫెంటాస్టిక్ సార్, ఆల్ ద వెరీ బెస్ట్. Thank you so much, టెల్యూ sir. స్కైర్లో Thank you. మీరు రైటర్గా కూడా రంగప్రవేశం Thank you, చేసినందుకు, thank you, sir. సిద్ధుతోని, మీ కళ్యాణ్తోని, మీ మల్లిక్తోని Malik. అందరూ హ్యాపీగా నెక్స్ట్ లెవెల్ మంచి మంచి సినిమాలు చేసి అందరూ తెలుగు ప్రేక్షకులకు ఎంటర్టైన్మెంట్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. Thank you so much, sir. ఆల్ ద వెరీ బెస్ట్. మీ మల్టీ టాలెంటెడ్ కెపాసిటీని అలానే పెట్టుకోండి, ఎంజాయ్ చేయండి. Thank you. ఆల్ ద so వెరీ much. బెస్ట్ Thank you, sir. రవి యాంటోనీ. Thank you, sir. థ్యాంక్ యూ. ఇదండి రవి యాంటోనీ టిల్లు స్క్వేర్లో ఒక పాట రాశాడు. ఆ పాట కూడా రాయటానికి ఇన్స్పిరేషన్ పక్క నుండి సిద్ధునే ఇచ్చాడు. ఇది నాకు వచ్చిద్దా రాదా అనేది నాకు తెలియదు అని సరదాగా చేసుకున్నాను. నా కష్టానికి ఇక్కడ దాకా వచ్చింది గుర్తింపు అనుకునే ఒక మైండ్ సెట్తో మన రవి యాంటోనీ ఉన్నాడు. ఫ్యూచర్లో డైరెక్టర్ అవబోతున్నాడు. మనందరం కలిసి ఆయన సినిమాలను చూసి ఆయన కామెడీ టింజిని ఎలా ఉంటుందో ఎంజాయ్ చేద్దాం, చూస్తూనే ఉందాం. ఆల్ ద వెరీ బెస్ట్ రవి గారు. ట్యాగ్ తెలుగు తరపున ఇలాంటి బ్యూటిఫుల్ పర్సన్స్ని మళ్ళీ మళ్ళీ కలుస్తూ మంచి ఇంటర్వ్యూస్ చేస్తూ మీ అందరికీ మంచి ఎంటర్టైన్మెంట్ అందిస్తాను. బై బాయ్.